హల్లెలూయా. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని ఈ కూటము ఏర్పాటు చేయబడింది. మరి సహోదరుడు సొలొమోన్ తనకివ్వబడిన ఈ గృహములో ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి నీకు వందనాలు దేవా. తండ్రి, ఈ గృహములో నీకు ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడవలను. ఎల్లవేళలా ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత అర్పణలు నీకు అర్పించబడవలేను. అందుకు నిన్ను మేము స్తుతిస్తున్నాం ప్రభువా. అందుకు మేము నిన్ను మహిమపరుస్తున్నాం తండ్రి. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇప్పుడు నువ్వు రంగం పైన నిలబడి ఉన్నావు నమ్ముతున్నాను. మా ప్రతి పాపము, అతిక్రమములను, దోషములను నీ రక్తం క్రింద ఒప్పుకుంటూ వాటిని విడిచిపెడుతున్నామయ్యా. మమ్మల్ని నీ రక్తంలో కడుగుము, నీ ఆత్మతో మమ్మల్ని నింపుము, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించుము. మా అణువు నీ ఆత్మతో నింపబడును గాక. మేము ఆత్మపూర్ణులమై ఉండాలి. ఎల్లవేళలా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారమై ఉండాలి. నేను మహిమపరచువారమై ఉండాలి. నేను ఘనపరచువారమై ఉండాలి. అలాంటి కృపను మాకు దయచేదేవా. ఈ నూతన సంవత్సరములో మా జీవితాలు నీకు కృతజ్ఞత అర్పణలు చెల్లించుట్లో ముందుండాలి ప్రభువా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట్లో, కృతజ్ఞత అర్పణలు నీకు అర్పించుట్లో మేము ఎల్లప్పుడూ ముందుండాలి ప్రభువా. ఎందుకంటే నువ్వు మా జీవితంలో ఎన్నో చేస్తున్నావు. అందులో ముఖ్యముగా చేసినది నువ్వు మా కొరకు సిలువలో చిందించిన రక్తము. ఒక గొర్రెపిల్లగా నువ్వు మా స్థానములో నిలబడి మా పాపమునంతటినీ ఇదిగో నీ పైన వేసుకొని మాకు రావాల్సిన శిక్ష నీవు అనుభవించి ప్రభువా, మా కొరకు నువ్వు రక్తమును చెందించి ఇదిగో మాకు విమోచకుడవయ్యావు, మాకు రక్షకుడవయ్యావు, మమ్మల్ని మా పాపము నుండి రక్షించినావు. అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు దేవా. ఆ గొప్ప రక్షణను మాకు ఇచ్చినందుకు, ఆ గొప్ప ప్రభువా కృపను మాకు ఇచ్చినందుకు, ఆ విమోచన ప్రణాళికలో మమ్మల్ని ఉంచినందుకు, ఆ విమోచన ప్రణాళిక ఇప్పుడు మాలో నెరవేర్పవుతున్నందుకు నిజంగా నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ప్రభువా, ఈ లోకపరంగా మాకు ఎన్ని ఇచ్చినా అవన్నీ ఒకరోజు అణుబాంబులకు, ఈ లోక సంబంధంగా ఉన్నవన్నీ ఆ అణుబాంబులకు, ఆకాశము నుండి కురిపించబడబోతున్న ఆ అగ్ని గంధకములకు బూడిద కావాల్సిందే. అవి మాకు ఇచ్చావు. మేము ఈ భూమిపైన ఉన్నంతసేపు అవి మేము కలిగి ఉండాలను మాకు ఇచ్చావు. అందులో బట్టి నీకు వందనాలు దేవా. కానీ నువ్వు మాకు శాశ్వతమైనది ఇస్తున్నావు. దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి ఇంతవరకు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టుగా అవి కేవలం పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్యములో బయలుపరచబడ్డాయి. నీ వాక్యములో బయలుపరచబడినవి ఎన్నడూ తప్పిపోదు ప్రభువా. ఎందుకంటే భూమి ఆకాశములు గతించినా గతించవచ్చు, కానీ నా మాటలు తప్పక నెరవేర్పు జరుగునన్నావు. ఓహో యేసయ్యా, నువ్వు మాకిస్తున్న శాశ్వతమైన దీవెనల కొరకై, నిత్యత్వములో ఉండబోయే ఆశీర్వాదాల కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ భూమిపైన అవి మాకు ఏవి ఉన్నా లేకపోయినా కానీ నువ్వు వాగ్దానం చేసినట్టు అవతల గట్టులో నువ్వు మాకు ఉంచావు దేవా. అవి మేము పొందుకోబోతున్నామయ్యా. అలాంటి కృపతో నువ్వు మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నా. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటున్నామయ్యా. తండ్రి, ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడు, మమ్మల్ని అందరినీ బలపరచు. వాక్యం ఒక ప్రత్యక్షతను మా అందరికీ దయచేయి. ఓ నువ్వే మాతో మాట్లాడు దేవా. నీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి.
పరిశుద్ధాత్మ మరియు నిత్య జీవం అవి. అందుకే నీ మాటలను ప్రభువా మా హృదయాలలో నాటమని ప్రార్థిస్తున్నా. ఎందుకంటే నీ మాటలు విత్తనమై ఉన్నవి. మంచి నీళ్ళలో పడిన విత్తనం ఎలాగైతే నూరంతలుగా ఫలించినదో, నీ మాటలు ఎవరి హృదయాలలోనైతే అది మంచి నీళ్ళ వల్ల ఉన్న హృదయం వల్లే ఉంటే, అదిగో వారిలో అవి నాటబడినప్పుడు నూరంతలుగా అవి ఫలించబడతాయి. ఖచ్చితంగా ఈరోజు అవి మాలో ఫలించబడును గాక, అవి మాలో శరీరధార అవును గాక, అవి మాలో రక్తమాంసములు ధరించును గాక. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. ఓకే, దేవుడికి మహిమ కలుగును గాక. మనందరము నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో మనం లేఖనాలు చదువుకుందాము. జస్ట్ ఐ వాంట్ టు రీడ్ 2 ప్లేసెస్. 2 స్థలాలలో నేను దాన్ని చదవాలని ఆశిస్తున్నాను. ఒకటి, చాలా లేఖనాలు ఉన్నాయి. కృతజ్ఞత స్తుతుల గురించి చెప్పాలంటే, వాస్తవంగా కృతజ్ఞతల గురించి చెప్పాలంటే బైబిల్లో కృతజ్ఞత అర్పణలు కూడా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఇక కీర్తనకారుడైతే కృతజ్ఞత అర్పణ గురించి ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాడు. అందులో నేను ఒక లేఖనము చదవాలనుకుంటున్నాను. 95వ కీర్తన. తొంభై 95వ కీర్తన 1వ వచనం నుండి మనం చదువుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరిపైన మహత్యము గల మహారాజు. భూమి అగాధాల స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. దేవుడు ఈ మాటను దీవించును గాక. అదేవిధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక లేఖనం మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక. అందరూ కూడా దయచేసి కొరింథీయులకు రాసిన పత్రికను చూడాలని కోరుతున్నాను. 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, సెకండ్ వన్. మాట్లాడొద్దమ్మా. ఓకే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము. One minute. 10వ వచనం చదువుదాం. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనం దయచేసి విస్తరింపజేసి, మీరు ప్రతి విషయంలో పూర్ణోద్ధార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడును. ఏలైనగా ఈ సేవను గూర్చి పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలగజేయటకు మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఎలా అనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులై ఉన్నందున చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. దేవుడి మాటలను దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రభు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, కృపామడువైన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా, కొరంతిలో ఉన్న సంఘము ఎలాంటి ఔదార్యము కలిగి ఉన్నదో అలాంటి ఔదార్యము మాకు కూడా కావాలి. ఈ పరిచర్య ఇంకా విస్తరించబడాలంటే ప్రభువా, మేము ఆ సంఘం వల్లే ఔదార్యము కలిగి ఉండాలి. కృతజ్ఞతా స్తుతులు చెల్లించవలను. తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటున్నాం. కృతజ్ఞతా స్తుతులతో మేము నీ సన్నిధికి వస్తున్నాము. నేను గాన ప్రతిగానములతో స్తుతిస్తున్నాం దేవా. మా జీవిత లక్ష్యమే నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట. ఎందుకంటే నువ్వు మా జీవితంలో అన్నీ ఇచ్చావు దేవా. మాకేది అవసరమో భూమిపైన అన్నిటినీ దయచేసిన దేవుడవు నీవు. 2000 సంవత్సరాల క్రితమే కల్వరిలో నువ్వు ఎప్పుడైతే మా కొరకు రక్తము చిందించావో అప్పుడే ప్రభువా మాకు సమస్తముని ఇచ్చావు ప్రభువా. అది భూలోక సంబంధమైనవే కావచ్చు, అది పరలోక సంబంధమైనవే కావచ్చు. రెండిటిని నువ్వు మాకు దయచేసావు. అది మేము ఈరోజు గ్రహించవలసి ఉన్నది. అది ఈరోజు మేము నమ్మవలసి ఉన్నది. అది ఈరోజు మేము అంగీకరించవలసి ఉన్నది. దాన్ని మేము పొందుకోవలసి ఉన్నది ప్రభువా. ఖచ్చితంగా ఈ మధ్యాహ్నం ప్రతి ఒక్కరు దాన్ని పొందుకుందురు గాక. ప్రతి ఒక్కరు దాన్ని ప్రభువా విశ్వసించి అంగీకరించి పొందుకునే భాగ్యము దయచేయమని, అందుకు కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందుకు కూడా నీకు మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోండి ప్లీజ్, బి సిట్ డౌన్. మాట్లాడదు ఎవరు కూడా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. మరి ఈ రోజున సోదరుడు సొలొమోన్ ఈ నూతన సంవత్సరంలో తను ఈ కృతజ్ఞత కూడికను తన ఇంట్లో పెట్టుకోవాలని తను ఆశించాడు. ఈ గృహము వారికి దేవుడు ఇచ్చిన గృహం ఇది. అందును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మరి అంతేకాకుండా తాను ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని ఉన్నాయి కారణాలు. అందులో ఒకటి గృహం ఆయనకి ఇచ్చాడు. అంతేకాకుండా ఇంకా ప్రభుత్వం దగ్గర నుండి ఇంకొక లోన్ కూడా వచ్చింది ఆయనకు దేవుడు దయ వలన. ఈ విధముగా అన్ని రకాలుగా దేవుడు తనకు భూ సంబంధమైన మేలులను, లోక సంబంధంగా భూ సంబంధంగా ఉన్న మేలులను దేవుడు అతనికి ఇచ్చాడు. అందును బట్టి తను కృతజ్ఞత స్తుతులు దేవుడికి చెల్లిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు నేను చెప్పబోయేది కొంచెం జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ కాబట్టి. నిజమే, దేవుడు మన కొరకు అన్నీ సిద్ధపరిచాడు ఆయన. బ్రదర్ ఈ కాల ప్రవక్త బ్రెన్హమ్ గారు ఒక మాట అంటాడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు కల్వరిలో రక్తము చిందించాడో, ఎవరి కోసమైతే ఆయన రక్తము చిందించాడో వారికి భూలోక యాత్రలో ఉన్నంతసేపు, అంటే ఈ భూమి పైన వాళ్ళు జీవించినంతసేపు, ఈ యాత్రలో ఉన్నంతసేపు ఏవైతే భౌతిక దీవెనలు, భౌతిక ఆశీర్వాదాలు కావాలో వాటన్నిటికీ ఆయన తన రక్తము ద్వారా వెళ్ళ చెల్లించేశాడు ఆయన. రెండవది పరలోక సంబంధమైనవి 2 ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఒకటి భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు, రెండవది పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు.
ఈరోజు పాస్టర్స్ భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించే బోధిస్తారు. దానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు అలా ఎందుకు బోధిస్తారో తెలుసా? అలా బోధించడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఫేమస్ అవ్వడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి. భూ సంబంధమైనవి అవి చూపిస్తూ చాలా మందిని మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే నేను అనడం లేదు భూ సంబంధమైనవి దేవుడు ఇవ్వట్లేదని, ఇస్తున్నాడు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నాడు. అదే సమయంలో మనం దృష్టి పెట్టాల్సింది తాత్కాలికమైన ఆశీర్వాదాలపైన కాకుండా, అనిత్యమైన ఆశీర్వాదాలపైన కాకుండా, నిత్యమయ్యున్న ఆశీర్వాదాలపైన మనం దృష్టి పెట్టాలి. నా ఇప్పుడు నేను కొన్ని విషయాలు చాలా క్లారిటీగా మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. మే ద హోలీ గోస్ట్ హెల్ప్ అస్. పరిశుద్ధాత్మ మనందరికీ సహాయం చేయును గాక. ఎందుకంటే ఆయనే మన అంతరంగ బోధకుడై ఉన్నాడు. ఆయనే మనకి ఇవన్నీ బయలుపరచాలి. మనం వింటాం, కానీ బయలుపాటు ఇవ్వాల్సిందే ఆయన. వింటాం, అందరు వింటారు, కానీ బయలుపాటు ఎవరు ఇస్తారంటే పరిశుద్ధాత్మ ఇస్తాడు. అందుకే ఈరోజు జాగ్రత్తగా దేవుడు ఒక వాక్యమును మీరు వినాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఈ కృతజ్ఞత కూడికలో జాగ్రత్తగా మీరు వినండి. ఫస్ట్, యేసుక్రీస్తు ఈ సృష్టినంతని సృజించిన ప్రభు అయి ఉన్నాడు ఆయన. అందుకే బైబిల్ ఏమంటుంది? అపోస్తలుల కార్యంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రభు అనగా అర్థము యజమానుడు. యేసుక్రీస్తు అందరికీ యజమానుడు. ఈ రోజున విత్తువానికి విత్తనం ఇస్తున్నది ఆయనే, అవునా కాదా? విత్తువానికి విత్తనము ఇస్తున్నది ఆయనే. హల్లెలూయా, ఆమేనంటారా? అలానే తినుటకు ఆహారము దయచేస్తున్నది కూడా ఆయనే. విత్తువానికి విత్తనం ఇచ్చి తినుటకు ఆహారం దయచేస్తున్నది ఆయనే. అందులో ఏ సందేహం లేదు. ఇది ముఖ్యంగా నువ్వు గమనించాల్సింది ఏంటంటే, ఈ భౌతికమైన దీవెనలు, ఈ లోక సంబంధమైన దీవెనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కేవలము క్రైస్తవులమైన మనకు మాత్రమే ఇస్తలేడు ఆయన. ఇతర మతస్థులకు కూడా ఇస్తున్నాడు. ఇతర మతస్థులు అనుకోవచ్చు మా దేవుడు ఇస్తున్నాడు, మేము నమ్మే దేవుడు ఇస్తున్నాడు. ఓకే, లెట్ దెమ్ థింక్, వాళ్ళ అనుకోనియండి అది. కానీ మనందరికీ తెలుసు మన దేవుడు. అక్కడ మనం కీర్తనలో చదివినట్టుగా, మనం కీర్తనలో మాట చదువుతున్నాం. మనం ఏం చదువుతున్నామంటే ఆ కీర్తనలో 90వ కీర్తన కదా, ఒక్క నిమిషం, 90దేనా? యా, అక్కడ ఏం చదువుతున్నామంటే ఆయన అంటున్నాడు, యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. అవునంటారా? యెహోవా మహాదేవుడు దేవతలందరి పైన ఆయన మహారాజు అయి ఉన్నాడు ఆయన. ఆమేన్. సో మనకు తెలిసినట్టు ఈ దేవతలు ఎవరు? హూ ఆర్ దీస్ గాడ్స్? కీర్తనకారుడు ఇక్కడ దేవతలను రాశాడు. మనందరికీ తెలిసింది దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కానీ లేఖనంలో దేవతలను ఎందుకన్నాడంటే ఇతరమైన ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇతరమైన మతస్థులు, వాళ్ళందరి దేవతలు, వారి కుల దేవతలు కావచ్చు, వారి యొక్క దేశ దేవతలు కావచ్చు, దేశం యొక్క దేవతలు, ఆ దేవతలందరిపైకి ఆయన మహారాజు అయి ఉన్నాడు ఆయన. అంటే వారు కొలుస్తున్న దేవతలు ఎవరు? ఆ ఇతర మతస్థులు కొలుస్తున్న దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ కొలుస్తున్న దేవతలందరిపైన ఈయన మహారాజుగా ఉన్నాడు అంటున్నాడు. ఎవరంటున్నారు ఆ మాట? కీర్తనకారుడు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందని నేను చెప్పింది? మరి మీరు జాగ్రత్తగా ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. అందుకే అందరికీ మహారాజు అయిన ఈయననే అందరికీ విత్తనమునిచ్చువాడు, విత్తుటకు విత్తనమునిచ్చువాడు, అందరికీ ఆహారము దయచేవాడు, అందరికీ అన్ని దీవెనలు, అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేవాడు ఆయన.
ఇతర దేవతలను నమ్ముతున్న వారు ఏమనుకున్నా పర్వాలేదు, వాళ్ళు ఒకవేళ వాళ్ళ యొక్క దేవతను నమ్మితే నమ్మని, మనం నమ్మొద్దని మనం అంటలేము. కానీ మనం ఇక్కడ చెప్పేది ఏంటిదంటే, వాళ్ళు నమ్మే దేవతలపైన మహారాజు ఎవరంటే దేవుడై ఉన్నాడు, యెహోవా దేవుడు, యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేనంటారా? ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మీరు గమనించాల్సిన విషయము, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అందుకే అపోస్తల కార్యంలో రాయబడ్డది. ప్రభు అనగా యజమానుడు అని అర్థం, అందరికీ యజమానుడు ఆయన. ఎందుకంటే ఒకే సూర్యుడు ఇటు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన యొక్క కాంతిని ఉదయిస్తున్నాడు, తన కాంతిని ప్రకాశింపజేస్తున్నాడు. అలానే నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఒకే వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్పేది అర్థమవుతున్నదా? సో ఆశీర్వాదాలు, భౌతిక దీవెనలు, భౌతిక ఆశీర్వాదాల దగ్గరకు వచ్చినప్పుడు అది అందరికీ ఇస్తున్నాడు ఆయన. ఏమైనా అర్థమైందా? భౌతిక దీవెనలు, భౌతిక ఆశీర్వాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అందరికీ ఇస్తున్నాడు ఆయన, నీతిమంతులకు అనీతిమంతులకు. ఒకే సూర్యుని యొక్క కాంతి ప్రకాశిస్తున్నది, ఒకే వర్షము వారిపైన కుమ్మరించబడుతున్నది. అందరికీ విత్తువాడికి విత్తనముని ఇస్తున్నాడు, మరియు తినుటకు ఆహారమును దయచేస్తున్నాడు, ఎవ్రీథింగ్. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము చిందించడం ద్వారా దాని వలన వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈరోజు నీకు ఇల్లు ఇచ్చాడు, బహుశా ఇక్కడ 200 ఇల్లు నేను చెప్పిండు బ్రదర్కి ఒక్కడికే ఇల్లు రాలేదు, ఇంకా 199 మందికి కూడా వచ్చింది. అందులో ఇతర మతస్థులు కూడా ఉన్నారు, అందులో వేరే మతస్థులు కూడా ఉన్నారు. పేదవాళ్ళకందరికీ ఇచ్చారు ప్రభుత్వం, అందులో వారికి కూడా ఉన్నది. ఓన్లీ బ్రదర్కి ఒక్కటే రాలేదు, వాళ్ళకు కూడా వచ్చింది. అంటే దేవుడు వారికి కూడా ఇచ్చాడు. మన సోదరుడు సొలొమోన్ బ్రదర్కే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఇచ్చాడు. దేవునికి మహిమ. ఎందుకంటే ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరికీ యజమాని, ఆయన అందరికీ యజమాని, అందరికీ ప్రభువు. కాబట్టి ఆయన అందరికీ దయచేవాడు ఆయన. కానీ ఇప్పుడు సమస్య ఏంటిదంటే, యేసుక్రీస్తు సిలువలో చిందించిన రక్తము ద్వారా పొందుకుంటున్న దీవెనలు ఏంటి, ఆశీర్వాదాలు ఏంటి? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు అనొచ్చు, పాస్టర్ నాకు ఇల్లు ఇచ్చాడు దేవుడు. అన్యుడు కూడా ఇచ్చిండు, ముస్లిం కూడా ఇచ్చిండు, బౌద్ధ మతం వాళ్ళకు కూడా ఇచ్చిండు, అందరికీ ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన అందరికీ దయచేవాడు, ఆయన అందరికీ ఇచ్చేవాడు. ఆయన నీకు ఇల్లు ఇస్తే ఆయనకు కూడా వాళ్ళకు కూడా ఇచ్చాడు, నీకు మాత్రమే ఇవ్వలే, వాళ్ళకు కూడా ఇచ్చాడు. పాస్టర్ గారు నాకు బండి ఇచ్చాడు, వాళ్ళకు కూడా ఇచ్చాడు. పాస్టర్ గారు నాకు పలానా ఉద్యోగం ఇచ్చాడు, వాళ్ళకు కూడా ఇచ్చాడు. పాస్టర్ గారు నాకు పలానా వ్యాపారం ఇచ్చాడు, వాళ్ళకు కూడా ఇచ్చాడు. నేను మాట్లాడుతుంది వాళ్ళంటే ఎవరంటే ఇతర మతస్థులు. బట్ వాట్ ఈస్ ద యూజ్? ఇప్పుడు ఇతర మతస్థులకు, ఇతరమైన వాళ్ళకి ఇచ్చింది మనకిస్తే లాభం ఏంటి? వాట్ ఈస్ ద యూజ్? దానివల్ల లాభం ఏంటి? ప్రభువుని నమ్ముకోవడం వలన, యేసుక్రీస్తుని నమ్మడం వలన. మీకు అర్థమైందని చెప్తున్నది? జాగ్రత్తగా వినండి. అందుకే ఈరోజు నేను చెప్పే మెసేజ్ జాగ్రత్తగా వినండి. పాస్టర్ గారు నాకు ఉద్యోగం వచ్చింది, దేవుడే ఇచ్చాడు. నీ పై ఆఫీసర్ ఒక అన్యుడు, నువ్వు అతని కింద పని చేస్తున్నావు. నీకంటే ఎక్కువ ఆశీర్వాదము నీ పై ఆఫీసర్ అయినా ఇతర మతస్థుడుకుంది. మరి దాన్ని ఏమంటావు? నేను అన్నది అర్థమవుతుందా? ఓ పాస్టర్ గారు, దేవుడు నాకు ఈ రోజున అసలు ప్రభుత్వంలో నాకు ఒక ఉన్నతమైన పోస్ట్ వచ్చింది. ఓకే, కానీ అసలు ప్రభుత్వమే అన్నులది. ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఏదైనా కావచ్చు, అది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, లేకపోతే టీడీపీ పార్టీ, లేకపోతే జనసేన పార్టీ, వాడి గురించి నేను మాట్లాడతలేను. కానీ నేను దాన్ని నడుపుతున్న నాయకుల గురించి మాట్లాడుతున్నా.
ఆ నాయకులు ఎవరు? అన్యులు. ప్రభుత్వమే వాళ్ళది. ఒకసారి ఒక వ్యక్తి నన్ను ఇలా అడిగాడు, నాకు బాగా గుర్తు అతను అడిగిన ప్రశ్న. నేను కొత్తగా అప్పుడు వరంగల్లో నేను ఒక కొత్త కాలనీ ఓసిటీ అని, అది చాలా పెద్ద కాలనీ, ఇప్పుడు ప్రజెంట్ చాలా ధనవంతులు ఉండే కాలనీ. అలాంటి కాలనీలో నేను ఫస్ట్ కొత్తగా కాలనీ అప్పుడే అభివృద్ధి చెందుతున్న సమయంలో రెంట్ కోసం వెళ్ళిన. నా పక్కన ఇంకొక రెంట్ అతను ఉంటాడు. అతను అన్నాడు, పెద్ద పెద్ద బిల్డింగ్లు పడుతున్నాయి చుట్టూ, వాళ్ళందరూ అన్యులు, కడుతున్న వాళ్ళందరూ అన్యులు అనమాట, కట్టుకుంటున్న వాళ్ళందరూ. అతను ప్రశ్న అడిగాడు నన్ను. ఏమడిగాడంటే, చూసినావా ఇంత పెద్ద బిల్డింగులు ఈ రోజున అన్యులకు దీవెనలుగా ఇవ్వబడుతున్నాయి, వాళ్ళు ఆస్వాదించబడుతున్నారు. నువ్వు పాసర్వై ఉండి నువ్వు ఇక్కడ రెంట్కుంటున్నావు, నువ్వు ఈ ఇంట్లో, ఇది కూడా ఒక అన్యుని ఇల్లే, నువ్వు నేను రెంట్గా ఉంటాము, చూసినా మనకు లేదు ఆశీర్వాదాలు, వీళ్ళకున్నే అన్నాడు. నేను ఒక నవ్వి, నీకు చెప్పిన అర్థం కాదు పో బ్రదర్ అన్న, నీకు నేను చెప్పిన అర్థం కాదు నీకు. ఎందుకంటే నీ మైండ్ సెట్ అంతా భౌతికమైన మెటీరియల్ పైన, భౌతికమైన విషయాలపైన నీ మైండ్ సెట్ ఉంది, నీ మనస్సు ఉంది. అందుకే నీకు అర్థం కావట్లే. నీలాంటి వాడికి సతీష్ కుమార్ కరెక్ట్, నీలాంటి వాడికి ఇక్కడున్న ప్రేమానందం కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు ఆశీర్వాదాలు, దీవెనలు, ఆశీర్వాదాలు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒకటి చెప్తా వినండి, అస్సలు సిలువలో చిందించిన రక్తము సతీష్ కుమార్ కోసమేనా? ఆయన ఒక్కడేనా కోటీశ్వరుడు అవ్వడానికి? నువ్వు లేవా? మరి అదే దీవెన నీకెందుకు వస్తలేదు? అదే దీవెన ఆ చర్చికి వెళ్ళే 1,00,000 మంది విశ్వాసులకు ఎందుకు వస్తలేదు? నా దగ్గరికి 1,00,000 మంది వస్తున్నారని చెప్తున్నాడు కదా, ప్రతి వారం నా దగ్గరికి 1,00,000 మంది వస్తున్నారు అంటున్నాడుగా. ప్రతి జిల్లాలో తాను ఇప్పుడు చర్చ్ మొదలు పెట్టాడు కదా, మరి ఆ చర్చ్కి వెళ్ళే 1,000 మందికి ఎందుకు వస్తలేదు దీవెన? సతీష్ కుమార్ లాగా ఎందుకు కోట్ల రూపాయల కార్లలో తిరగట్లేదు? అంటే యేసుప్రభు రక్తం కార్చింది కేవలం సతీష్ కుమార్ కోసమేనా? యేసుప్రభు రక్తం కార్చింది కేవలం కొద్దిమంది కోసమేనా? సరే, యేసుప్రభు రక్తం కార్చింది అనుకుందాం కొద్దిసేపు సతీష్ కుమార్ కోసమే అని, లేకపోతే అలాంటి కోటీశ్వరులైన పాస్టర్ల కోసమే అనుకుందాం. నా క్వశ్చన్, మరి ఆయన కంటే కోటీశ్వరులుగా ఉన్న ముఖేష్ అంబానీ సంగతి ఏంది ఇప్పుడు? ఆయన కంటే కోటీశ్వరుడై ఉన్న అదాని సంగతి ఏంది ఇప్పుడు? ఆయన కంటే కోటీశ్వరుడై ఉన్న ఇండియాలో టాటా బిర్లా సంగతి ఏంది ఇప్పుడు? వాళ్ళ ఆస్తులలో 1% కాదు సతీష్ కుమార్కున్న ఆస్తి. సతీష్ కుమార్కున్న ఆస్తి ముఖేష్ అంబానీ దగ్గరున్న ఆస్తిలో 1% కాదు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ధనవంతుడు అతను. అతని ఇల్లు ఎంత పెద్దది, అతనికి వచ్చే కోట్లు ఎన్ని, అతను మొన్న పెళ్లి చేశాడు వాళ్ళ కొడుకుది, ఎన్ని పెట్టాడు డబ్బులు, ఇంతున్నాయా ఎవరి దగ్గరైనా ఇండియాలా? మరి అంత గొప్ప దీవెన ఈరోజు సతీష్ కుమార్కి ఉన్నది అని అంటున్నప్పుడు, మరి అంతకంటే గొప్ప దీవెన ఒక అన్యుడైన, ఒక పచ్చి విగ్రహార్థికుడైన ముఖేష్ అంబానీకి ఉన్నదిగా. మరి ముఖేష్ అంబానీకి ఉన్నదిగా. మన మైండ్స్ని, మన మనస్సులను నేటి క్రైస్తవ సేవకులు ఏం చేశారంటే, ఈ భూ సంబంధమైన వాటిపైన మాత్రమే మన మనస్సులను పెట్టించి, మనం వాటి కోసం ప్రాకులాడినట్లుగా, వాటి కోసం మనము దాహముగా ఉన్నట్లుగా చేస్తున్నారు. నేను ఒక సతీష్ కుమార్ని కావాలి ఇప్పుడు. సతీష్ కుమార్ ఎవరంటే నాకు రోల్ మోడల్. ఇప్పుడు పాస్టర్లు చెప్పేది, సతీష్ కుమార్ లాగా దేవుడు నన్ను కూడా చేయాలి, దినకరన్ లాగా దేవుడు నన్ను కూడా చేయాలి, దినకరన్ లాగా దేవుడు నన్ను కూడా
అదిగో వాళ్ళలాంటి పెద్ద పెద్ద సేవకులు ఉన్నారుగా, వాళ్ళలాగా నన్ను కూడా చేయాలి ఆయన. సార్, నేను ప్రశ్న అడుగుతాను. వాళ్ళకంటే గొప్పోళ్ళు, వాళ్ళకంటే ధనవంతులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, మన ఇండియాలోనే ఉన్నారు. వాళ్ళందరూ అన్యజనులు. మరి దాని సంగతి ఏమంటావు? వాళ్ళందరూ అన్యులు, మరి దాని సంగతి ఏమంటావు? ఈరోజు భౌతికమైన దీవెనలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు, దానిపైన చాలామంది వాళ్ళ యొక్క మనస్సులను బట్టి అటువైపే త్రిప్పుతూ, దేవుడు నిన్ను ఆస్వాదించాడు, దేవుడు నిన్ను దీవించాడు, దేవుడు నీకు ఇది ఇచ్చాడు, దేవుడు నీకు అది ఇచ్చాడు అనే ఒక భ్రమలోకి తీసుకెళ్ళి అనిత్యమైన వాటిపైన, అవి మళ్ళీ నిత్యం కూడా కాదండి, ఇవన్నీ అగ్ని చేత కాల్చబడబోతున్నాయి, ఇవన్నీ అణుబాంబు చేత నాశనం కాబోతున్నాయి. గాజాలో ఎంత పెద్ద బిల్డింగులు ఉండేవో తెలుసా? ఇప్పుడు ఏమైనాయి? అవన్నీ బాంబులతో నేలమట్టమైపోయి శ్మశాన వాటికగా మారింది. ఉక్రెయిన్లో ఎంత పెద్ద పట్టణాలు ఉండేనో తెలుసా? ఎంత పెద్ద బిల్డింగ్లు ఉండేనో తెలుసా ఉక్రెయిన్లో? కానీ ఈరోజు ఏమైంది? ఉక్రెయిన్ పరిస్థితి ఏంది? ఆ దేశాలలో ఉన్న బిల్డింగ్ల పరిస్థితి ఏంది? ఆ కోట్ల మంది ప్రజలు ఎడిపోయారు, ఆ లక్షల మంది ప్రజలు ఎడిపోయారు. దేశాన్ని విడిచిపెట్టి పక్క దేశాలలోనికి శరణార్థులుగా బతకడానికి వెళ్ళిపోయారు, కట్టుబట్టలు పట్టుకొని ఏమీ లేకుండా. సంపాదించిందంతా బాంబుల పాలైపోయింది, సంపాదించిందంతా నేలమట్టం అయిపోయింది, సంపాదించిందంతా బూడిదైపోయింది. వాళ్ళ స్థలాలను వదిలిపెట్టారు, వాళ్ళ ఇల్లులను వదిలిపెట్టారు, వాళ్ళ పెద్ద మ్యాన్షన్స్, పెద్ద రాజభవనాలను వదిలిపెట్టారు, పెద్ద పొలాలను వదిలిపెట్టారు. అన్నీ వదిలిపెట్టేసి కట్టుబట్టలతో పక్క దేశానికి శరణార్థులుగా వెళ్ళిపోయారు. రేపు చైనా ఇండియా పైన అలా దాడి చేస్తే పరిస్థితి ఏంది? రేపు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ కలిసి ఇండియా పైన దాడి చేస్తే పరిస్థితి ఏంది? అప్పుడు మన ఆస్తులు ఎడిపోతాయి, అప్పుడు మన బిల్డింగ్లు ఎడిపోతాయి. అప్పుడు అవన్నీ ఉక్రెయిన్ ఎప్పుడన్నా అనుకున్నదా తన జీవితంలో అలాంటి పరిస్థితి వస్తుందని? ఈరోజు వచ్చిందంటే అది మనకు రేపు రాదంటారా? ప్రపంచంలో అన్ని దేశాలలో యుద్ధాలు జరుగుతలేవా? మనకు రావచ్చే అవకాశాలు లేవా? ఎందుకు లేవు? బోలెడు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం? మనం కట్టుకున్న బిల్డింగ్లన్నీ వదిలిపెట్టుకొని పారిపోవడం తప్ప వేరే అవకాశం ఏమైనా ఉందా? ఉంటే చస్తాం, పారిపోతే అన్నీ వదిలిపెట్టుకొని పారిపోతాం. అవునా కాదా? జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదేదైనా కావచ్చు. ఈరోజు ధనవంతులుగా ఉన్న ఉక్రెయిన్లో ఒకప్పుడు ధనవంతులైన వారు పక్క దేశాలకు వెళ్ళి ప్రభుత్వం ఇచ్చే ఎక్స్గ్రీషియా, ఆ ప్రభుత్వం శరణార్థుల కోసం ఇచ్చే ఎక్స్గ్రీషియాతో బ్రతుకుతున్నారు. పాపం, తినడానికి భోజనం లేక, తాగడానికి నీళ్లు లేక ఎక్స్గ్రీషియాతో బతుకుతున్నారండి పక్క దేశం ఇచ్చే వాళ్ళది. అలాంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఇక్కడ. అలాంటి పరిస్థితి ఎవరికైనా రావచ్చు, ఏ దేశానికైనా రావచ్చు, మన దేశానికి కూడా రావచ్చు, ఏ దేశానికైనా. దెర్ ఇస్ నో సేఫెస్ట్ కంట్రీ. ఎక్కడ కూడా భద్రత కలిగిన దేశం లేదు, నాట్ ఈవెన్ అమెరికా కూడా కాదు. ప్రాఫెట్ బ్రెన్హామ్ గారు చెప్పారు, రష్యా వారు అమెరికా పైకి కనుక వస్తే అమెరికా వారు ఈ దేశాన్ని విడిచిపెట్టి పారిపోవలసి వస్తుంది అన్నాడు ఆయన. అది నిజం. అది అయితే ఈరోజు జాగ్రత్తగా వినండి. ఈ భౌతిక దీవెనలు, భౌతిక ఆశీర్వాదాలు అవి ఎప్పుడు శాశ్వతం కాదు, అవి ఎప్పుడు నిత్యము కాదు, అవి అనిత్యములు. యేసుక్రీస్తు చిందించిన రక్తం, బాగా వినండి, యేసుక్రీస్తు చిందించిన రక్తం ఆయన శాశ్వతమైనవి ఇవ్వడానికి ఆయన చిందించాడు రక్తం. శాశ్వతమైనవి, నిత్యమైనవి, అనిత్యమైనవి కావు. అణుబాంబులకు బూడిదయ్యేది కాదు, అణుబాంబులకు నాశనమైపోయేవి కావు. మరి దేనికి ఇస్తారా? ఆయన కార్చిన రక్తం మనకు నిత్యమైన వాటిని ఇవ్వడానికి ఆయన వాగ్దానం చేశాడు. ఆయన దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అర్థమైందానని చెప్పింది. ఆ నిత్యమైనది మనం పొందుకోవడానికి యేసుక్రీస్తును ఈరోజు అంగీకరిస్తున్నాం. యేసుక్రీస్తుని ఈరోజు మనం నమ్ముతున్నాం. ఆయనను రక్షకుడిగా అంగీకరిస్తున్నాం. ఆయన మన రక్షకుడిగా, మహాదేవుడిగా, మహారాజుగా మనం ఆయనను అంగీకరిస్తాం ఈ రోజున. ఎందుకు అంటే ఆయనే ఈ రోజున మనకు అవన్నీ దయచేయు దేవుడై ఉన్నాడు. ఆమేన్ అని ఆమేన్. నేను చెప్పేది అర్థమవుతుంది అందరికీ? నౌ లెట్స్ సీ. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు వివరిస్తాను. యేసుక్రీస్తు సిలువలో రక్తం చిందించాడు. ఆయన చిందించిన రక్తము ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ప్లస్ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు రెండింటిని దయచేయడానికి దేవుడు రక్తమును కార్చాడు. బ్రదర్ బెన్హామ్ ఒక మాట అంటాడు, ప్రాఫెట్ బెన్హామ్ గారు. ఈరోజు మనం ఒక చెట్టును చూస్తున్నాం భూమి పైన. అది నిత్యము ఉండే చెట్టు కాదు. అది కొన్ని సంవత్సరాలకు అది చనిపోతుంది. అది కొన్ని సంవత్సరాలకు అది ఎండిపోతుంది. అది నిత్యం ఉండే చెట్టు కాదు. నిత్యము లేకుండా ఒక చెట్టు ఈ భూమి పైన కనబడుతున్నదంటే దాని 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 అర్థం ఏంటిదంటే నిత్యము ఉండే ఒక చెట్టు ఎక్కడో ఉన్నదని అర్థం అక్కడ. ఇది ఛాయ మాత్రమే. ఇది మీకు అర్థమైందని చెప్పింది. ఆ నిత్యము ఉండబోయే చెట్టు దాని ఛాయ ఇక్కడ ఈ చెట్టులో చూస్తున్నాం. ఇక్కడ ఇది ఒక చనిపోతున్న చెట్టు. ఇది ఇక్కడ ఇది నశించిపోతున్న చెట్టు. ఇది చనిపోతున్న చెట్టు. అంటే దేవుడు ఏం చూపిస్తున్నాడంటే ఇక్కడ నశించిపోతున్న చనిపోతున్న చెట్టు ఇక్కడ భూమి పైన ఉన్నదంటే ఇంకొక ప్రపంచంలో, ఖచ్చితంగా ఇంకొక ప్రపంచంలో నిత్యము ఉండే ఒక చెట్టు ఉండబోతున్నది అని అర్థం. ఆమేన్. నేను చెప్పేది అర్థమవుతుందా? అలా ఉన్న ఈ సృష్టిలో నువ్వు ఏది చూసినా ఇవన్నీ చనిపోయేవే, ఇవన్నీ మరణించేవే, చనిపోయేవే, మరణించేవే. ఈ మరణించేవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఛాయ, నీడ. ఛాయ, నీడ, ముంగుర్తు. దేనికి? మరణించనిది ఒకటి ఉన్నదని చూపించడానికి. మరణము లేనిది ఒకటి ఉన్నది. మరణం లేని ఒక ప్రపంచం ఉన్నది. మరణం లేని మరొక ప్రపంచం ఉన్నది. అందులో ఏది మరణించదు అని చూపించడానికే ఇవన్నీ ఇప్పుడు ఒక ఛాయగా, నీడగా ఇప్పుడు ఇక్కడ భూమి పైన ఉన్నది. ఆమేన్. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. దేవుడు మొట్టమొదటిగా మానవుని సృజిస్తున్నప్పుడు మానవుని కంటే ముందు సృష్టిని సృజించాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన పలకబడిన మాట ద్వారా సృజించాడు. ప్రతిదీ ఆయన నోటి నుండి వచ్చిన మాట సృజించింది. అందుకే దేవుని మాటయే మూల విత్తనమై ఉన్నది. దేవుని మాటయే మూల విత్తనమై ఉన్నది. ఆమేనంటారా? వాక్యమే మూల విత్తనమై ఉన్నది. ఆ పలకబడిన మాట మీరు చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం చదవండి. ఆయన పలకగా ఆ ప్రకారమాయను. ఆయన పలకగా ఆ ప్రకారమాయను. ఆమేన్. నిజంగా దేవుడు సృజిస్తున్నప్పుడు ఆ సృష్టిలో మరణం లేదు. ఒక్క చెట్టు కూడా చనిపోవడానికి వీల్లేదు. ఒక్క పక్షి కూడా చనిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే అవన్నీ కూడా మరణము లేనివిగా నిత్యత్వముగా ఉండే విధముగా అవి సృజించబడ్డాయి. అవి అర్థమైందా? ఒక్క చిన్న చీమ కూడా చావడానికి వీల్లేదు. చాలామందికి తెలియని విషయం ఇది. చిన్న చీమ కూడా చావడానికి వీల్లేదు. మొదటిగా దేవుడు తన పలకబడిన మాట ద్వారా ఆదికాండం 1వ అధ్యాయంలో సృజించిన సృష్టి చిన్న చీమ కూడా చావడానికి లేదు. వాట్? ఎస్, నో డెత్. మరణమే లేదు. తర్వాత దేవుడు సృష్టిని సృజించాక ఈ సృష్టిని పరిపాలించడానికి, ఈ సృష్టిని ఏలడానికి, ఈ సృష్టికి రాజుగా ఉండి తను ఏలడానికి దేవుడు ఇప్పుడు ఈ సృష్టికి రాజుగా ఉండి దాన్ని ఏలడానికి దేవుడు ఇప్పుడు తన రూపంలో, తన పోలికలో తన కుమారుని సృజించాడు. అతనే ఆదామై ఉన్నాడు.
దేవుడు తన రూపంలో తన పోలికలో ఆదామును సృజించాడు, మొదటి మానవుణ్ణి. అవునంటారా? ఆదాము లోపట శ్రీమతి ఆదాము ఉన్నది, మనందరికీ తెలుసు. అది స్త్రీ ఎక్కడో లేదు, ఆదాము లోపటనే ఉన్నది. ఆదాము సృజించబడినప్పుడు స్త్రీ కూడా సృజించబడింది. పురుషుడు సృజించబడినప్పుడు స్త్రీ కూడా సృజించబడింది. కానీ స్త్రీ ఎక్కడుందంటే పురుషుడు లోపట ఉన్నది. 2వ అధ్యాయంలో ఆ పురుషునికి ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి ఆదాములోన స్త్రీని బడికి తీశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఈ రాజు రాణి వీళ్ళిద్దరూ నిత్యత్వముకు సంబంధించిన ప్రపంచంలో పరిపాలించడానికి సృజించబడ్డారు. మరణపు ప్రపంచం కాదు, అది నిత్యత్వపు ప్రపంచం. ఆమేన్. వీళ్ళిద్దరు కూడా నిత్యత్వంలోనే సృజించబడ్డారు. ఎస్, ఆదామవ్వలు ఇద్దరు నిత్యత్వములోనే సృజించబడ్డారు. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలమునైనా మీరు నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్న మంచి చెడులు తినే వృక్ష ఫలం మాత్రం మీరు తినకూడదు. తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు. అది మీ అందరికి తెలిసిన లేఖనమే. తినుదినమున నిశ్చయంగా చచ్చెదరు. ఇప్పుడు ఆదామవ్వలు 1000 సంవత్సరాలు తినలేదనుకో, ఆ మంచి చెడులు తినే వృక్ష ఫలమును 1000 సంవత్సరాలు తినలేదనుకో, 1000 సంవత్సరాలు బతికే ఉంటారు. 10,000 సంవత్సరాలు తినకపోతే 10,000 సంవత్సరాలు బ్రతికే ఉంటారు. 1,00,000 సంవత్సరాలు తినకపోతే 1,00,000 సంవత్సరాలు కూడా బతికే ఉంటారు. 10 లక్షల సంవత్సరాలు తినకపోతే 10 లక్షల సంవత్సరాలు కూడా బతికే ఉంటారు. 1,00,00,000 సంవత్సరాలు తినకపోతే 1,00,00,000 సంవత్సరాలు కూడా బతికే ఉంటారు. ఎందుకంటే దేవుడు అక్కడ చెప్పింది ఏంటంటే, ఆ ఫలము తిను దినమున చేస్తామని చెప్పిండు ఆయన. ఆ ఫలము తిను దినమున నీకు మరణం వస్తుంది అన్నాడు. వాళ్ళు ఒకవేళ తినకుండా ఉంటే ఈరోజు మనం ఆదామవ్వలతో ఉండేవాళ్ళం. మనం వాళ్ళు మరణించకుండా ఆదామవ్వలతో కలిసి ఉండేవాళ్ళం మనం. అవునా కాదా? కానీ వాళ్ళు ఎప్పుడైతే నిషేధించబడిన చెట్టు ఫలమును తిన్నారో, ఆ మంచి చెడ్డలు తిరిగి వృక్ష ఫలమును వాళ్ళు ఎప్పుడైతే తిన్నారో అప్పుడే మరణం వాళ్ళకు వచ్చింది. ఎందుకంటే తిను దినమున చేస్తారా అన్నాడు ఆయన. సో మరణం ఎప్పుడొచ్చిందంటే ప్రియులారా, వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు. ఆజ్ఞ అతిక్రమమే పాపమై ఉన్నది. ఆ పాపం ఎప్పుడైతే వాళ్ళు చేశారో, ఆ అవిశ్వాసంతో వాక్యం పైన విశ్వాసం లేకుండా అవిశ్వాసంతో ఎప్పుడైతే అవ్వ మొదటిగా పాపములో పడిపోయిందో, హల్లెలూయా, ఆ అవ్వను బట్టి, ఆ స్త్రీని బట్టి మరి ఆదాము కూడా పాపములో పడిపోయాడు. ఎందుకంటే ఆ స్త్రీ కోసం వెళ్ళాడు ఆయన, ఆ అవ్వ కోసం వెళ్ళాడు ఆ పాపములోనికి. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పాపము వలన మరణంలోనికి వెళ్ళారు. వాళ్ళ వలన సృష్టి కూడా మరణంలోనికి వెళ్ళింది. అందుకే మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండము జాగ్రత్తగా 3వ అధ్యాయాన్ని చదవండి. 3వ అధ్యాయంలో ఏముంటుందంటే, దేవుడు అంటాడు ఆదాముతో, ఆదామా, నేను తినవద్దన్న ఈ చెట్టు ఫలమును తిన్నావు కాబట్టి ఇప్పుడు ఈ నేల నిన్ను వలన శపించబడింది, ఈ భూమి నీ వలన శపించబడింది అన్నాడా లేదా? ఈ భూమి నీ వలన శపించబడింది. ఆమేన్. ఇప్పుడు అది శపించబడి గచ్చ పొదలను ముళ్ళ తుప్పలను ఇస్తుందని చెప్పాడు దేవుడు. ఆమేన్. ఇప్పుడు నేలలో నుండే సమస్త సృష్టి వచ్చింది. నేలలో నుండే చెట్లు వచ్చినాయి, నేలలో నుండే పక్షులు వచ్చినాయి, నేలలో నుండే భూజంతువులు వచ్చినాయి, ప్రాకుజీవులు వచ్చినాయి. అమనంటారా? ఆ నేలలో నుండే మన మట్టి శరీరం కూడా వచ్చింది. ఆత్మ మాత్రం నేలలో నుండి రాలేదు, భూమిలో నుండి రాలేదు. ఆత్మ దేవుని పలకబడిన మాటలో నుండి వచ్చింది. కానీ ఈ శరీరం మాత్రం దేవుడని యెహోవా నేల మంటిని తీసుకొని తయారు చేశాడు ఆయన. ఈ నేల శపించబడిందంటే ఇప్పుడు ఈ మట్టి శరీరం కూడా శపించబడింది. మీకు అర్థమైందా? అందుకే ఈ రోగాలు, ఈ వ్యాధులు, ఈ అనారోగ్యాలు, ఈ వృద్ధాప్యాలు, ఈ సమస్యలు, ఈ శోధనలు ఈ శరీరంలో మనకు రావడానికి కారణం ఏంటంటే అది శపించబడింది. అది. ఆమేన్. నేను చెప్పేది అందరికి అర్థమవుతుందా?
యాక్చువల్గా దేవుడు ఆదామవ్వలకి ఇస్తున్నప్పుడు శాశ్వతమైన దీవెనలు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? శాశ్వతమైనవి, నిత్యమైనవి ఇచ్చాడు. ఆదామవ్వలు పాపం చేయకముందు ఒక చెట్టు కూడా మరణించేది కాదు. ఆదామవ్వలు పాపం చేయకముందు ఒక పక్షి కూడా మరణించేది కాదు. ఆదామవ్వలు పాపం చేయకముందు ఒక జంతువు కూడా మరణించేది కాదు. మరణము లేని ప్రపంచం, నిత్యము ఉండే ప్రపంచం, ఇలా తాత్కాలికంగా ఉండే ప్రపంచం కాదు, ఇలా అనిత్యంగా ఉన్న ప్రపంచం కాదు. నువ్వు నేను అనిత్యులం. ఇప్పుడు అనిత్యులం అంటే నిత్యము ఉండేటోళ్ళం కాదు. ఇక్కడ ఏదో ఒక రోజున పోయేటోళ్ళమే, అవునా కాదా? ఏదో ఒక రోజున ఈ భూమిని విడిచిపెట్టాల్సిందే మనం, అవునా? అదిగో ఇప్పుడు మనకు కనబడుతున్న చెట్టు, అది నిత్యం కాదు. అది ఏదో ఒక రోజున చచ్చిపోతుంది. అది దాన్ని నరికి పొయ్యిలోకి దాని కట్టెలు వాడుకుంటారు, అవునా కాదా? నాకు వినబడతలేదు నాకు. అది నిత్యము కాదు అది. కానీ ఆదామవ్వలకి ఇస్తున్నప్పుడు నిత్యమైన ప్రపంచాన్ని ఇచ్చాడు, నిత్యమైన దీవెనలు ఇచ్చాడు, నిత్యమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఏది? భౌతికమైన ఆశీర్వాదాలే, భౌతికమైన దీవెనలే నేను మాట్లాడుతున్నది. ఇప్పుడు భౌతికమైన ప్రపంచమును నిత్యమైనదిగా ఆదామవ్వలకి ఇచ్చాడు. కానీ పాపము వలన వాళ్ళు మరణాన్ని పొందుకొని నిత్యత్వములో నుండి వాళ్ళు ఇప్పుడు మరణంలోనికి వచ్చేసారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక పని ఏంటిది? ఇప్పుడు మరణంలో ఉన్న వారిని మరలా తిరిగి నిత్యత్వంలోనికి తీసుకురావాలి. ఇక్కడే వింటున్నారా? ఆదామవ్వలు పాపం చేయకమునుపు ఏ దీవెనలైతే దేవుడిచ్చాడో నిత్యత్వపు దీవెనలు, ఆ నిత్యత్వపు దీవెనలు, ఆ నిత్యత్వపు ఆశీర్వాదాలు మరలా తిరిగి విమోచకుడైన యేసుక్రీస్తు విమోచించి తీసుకురావాలి. విమోచన అంటే అర్థం ఏంటో తెలుసా? విమోచన అంటే అర్థం, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఈ ఈ ఈ యొక్క వాచ్ని ఒక యజమానిగా నేను ఇక్కడ పెట్టిన, దీనికి నేను యజమానిని, ఇది నా వాచ్. కానీ ఇది ఇక్కడ ఉండకుండా కింద పడిపోయింది. ఇప్పుడు నేను మరలా ఏం చేశానంటే పడిపోయిన ఈ యొక్క వాచ్ని మరలా దీని అసలు స్థానంలోనికి, మొదటిగా ఏ స్థానంలో పెట్టానో తిరిగి ఆ స్థానంలోకి తీసుకొచ్చి పెట్టాను. దాన్నే విమోచన అంటారు. విమోచన అంటే అర్థం ఏంటిదంటే మనము తిరిగి ఏ స్థానంలో నుండి అయితే పడిపోయామో తిరిగి ఆ స్థానములోనికి, వింటున్నారా? తిరిగి ఆ స్థానములోనికి మరలా తిరిగి పునర్దించుటయే విమోచన అయి ఉన్నది. యేసుక్రీస్తు రక్తం ఎందుకు కార్చాడు? జాగ్రత్తగా వినండి, ముందే చూసుకోవద్దా? ప్రైజ్ ది లార్డ్. త్వరగా యేసుక్రీస్తు రక్తం ఎందుకు కోసమా? తాత్కాలికంగా ఉండే ఈ ఇల్లు కోసమా? తాత్కాలికంగా ఉండే కార్ల కోసమా? తాత్కాలికంగా ఉండే ఈ జీవితం కోసమా? ఈ జీవితం ఏదో ఒక రోజు ఈ భూమిపైన అంతం కావాల్సిందే. ఎవరు, అవునా కాదా? ప్రపంచంలో అతను మేధావి కావచ్చు, అతను శాస్త్రవేత్త కావచ్చు, అతను ధనవంతుడు కావచ్చు, అతను ఏ మతస్థుడైనా కావచ్చు, ఏ దేశస్థుడైనా కావచ్చు, ఈ భూమిపైన అతను శాశ్వతంగా అయితే బతకలేడు. కానీ యేసుక్రీస్తు ఆయన రక్తము కార్చింది ఎందుకంటే, బాగా వినండి, ఆయన రక్తము కార్చింది ఎందుకంటే ప్రియులారా, యేసుక్రీస్తు తను రక్తము చిందించింది ఎందుకంటే, ఆమేన్, హల్లెలూయా, ఓకేనా? తన రక్తం చిందించింది ఎందుకంటే ప్రియులారా, నీకు నాకు ఏదైతే ఆదామవ్వల ద్వారా పోగొట్టుకున్నామో, ఆ పాపము ద్వారా పోగొట్టుకున్నామో తిరిగి దాన్ని మనకు ఇవ్వడానికి. ఆమేన్. నా ఇప్పుడు వస్తుంది, జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు శిష్యులు ఒక ప్రశ్న నన్ను అడిగారు, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం, మా భార్య పిల్లలను వదిలిపెట్టేసి, మా తల్లిదండ్రులను వదిలిపెట్టేసి, మా ఆస్తులను వదిలిపెట్టేసి, మా ఇళ్ళలను వదిలిపెట్టేసి, అన్నీ వదిలిపెట్టేసి మేము నిన్ను వెంబడిస్తున్నాము, దానివల్ల మాకు ప్రయోజనం ఏంటిది? అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా?
ఎవడైతే నా నామము నిమిత్తము, నా సువార్త నిమిత్తము, నా నామము నిమిత్తము ఎవరైతే తన ఆస్తిని, తన ఇల్లును, తన పొలాలను, తన యొక్క కుటుంబాన్ని, తన భార్య పిల్లలను, తన అన్నదమ్ములను, తన అక్క చెల్లులను, తన యొక్క సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడిస్తారో రాబోయే ప్రపంచంలో నిత్య జీవముతో పాటు ఇవన్నీ 100 అంతలుగా వాళ్ళు పొందుకుంటారు. 100 అంతలుగా రాబోయే ప్రపంచంలో 100 అంతలుగా దాన్ని పొందుకోబోతున్నాను అన్నాడు ప్రభు. ఏంటిదా రాబోయే ప్రపంచం? అదే నిత్యము ఉండబోయే ప్రపంచం, మరణము లేని ప్రపంచం, ఆదామవ్వలు పాపం చేయకముందున్న ప్రపంచం, వాళ్ళు పాపములో పడకముందు, ఆ పాపములోనికి వెళ్ళకముందు ఏ ప్రపంచములోనైతే వాళ్ళు జీవించారో ఆ ప్రపంచములో అదే రాబోయే ప్రపంచం అయి ఉన్నది. ఆ రాబోయే ప్రపంచములో నీకు నిత్య జీవముతో పాటు, గమనిస్తున్నాను ఆ మాట, ఇవన్నీ నీకు 100 అంతలు ఇవ్వబోతున్నా. ఆమేన్, హల్లెలూయా. అర్థమైంది అందరికీ? అందుకే ఈ రోజున నువ్వు గమనించాల్సింది ఏంటంటే, దేవుడు నీకు ఒక దానిని ఏదైనా నీకు ఇక్కడ ఇచ్చాడు అంటే అది విమోచనలో భాగమై ఉన్నది. అది యేసుక్రీస్తు చిందించిన రక్తములో అది భాగమై ఉన్నది. ఎందుకంటే ఆ భాగముగా నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు ఆయన రక్తములో, ఆయన ఏర్పాట్లో, ఆయన ఎన్నికలో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు దేవుడు దాన్ని ఇచ్చాడు అంటే అది విమోచించబడిన దానిలో నుండి వచ్చింది. అది విమోచించబడిన దానిలో నుండి వచ్చిన, ఇంకా అది శాశ్వతం కాదు. అది ఈ వాచ్ ఉంది, యేసుక్రీస్తు కార్చిన రక్తములో ఈ వాచ్ కూడా ఉంది. వాట్? యేసుక్రీస్తు కార్చిన రక్తములో ఈ వాచ్ కూడా ఉంది. అదేంటి పాస్టర్ గారు? ఎస్, ఆయన కార్చిన రక్తములో మనకేదైతే ఇప్పుడు ఇక్కడ ఉందో అవన్నీ, ఆ ఇల్లు కానీ, ఆ స్థలాలు కానీ, అవన్నీ రాబోయే ప్రపంచంలో 100 అంతలుగా మనం దాన్ని పొందుకోబోతున్నాం. మనం ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కాదు, రాబోయే ప్రపంచంలో ఇక్కడ మనం పొందుకున్న ప్రతిదీ విమోచన యొక్క ఆశీర్వాదాలు అవి. కానీ ఇది శాశ్వతం కాదు. ఇవి తాత్కాలికమే. తాత్కాలికమైనవన్నీ కూడా శాశ్వతమైన దాన్ని చూపించబోతున్నది. నేను చెప్పాను, ఇప్పుడు ఇక్కడ చెట్టు ఉంది, ఈ చెట్టు ఇప్పుడు మరణిస్తుంది. అది మరణిస్తున్నదంటే అర్థం ఇంకొక ప్రపంచంలో ఈ చెట్టు మరణము పొందని చెట్టుగా ఉన్నది, అక్కడ నిత్యము ఉండే చెట్టుగా ఉన్నది అక్కడ. అందుకే ఇక్కడ అది మరణిస్తున్నది. ఇక్కడ దాని ఛాయ, ఇది దాని ఛాయ, నిత్యము ఉండబోయే ఆ చెట్టు ఒక ఛాయ ఇప్పుడు ఇక్కడ ఉన్నది. అలాగునే ఇక్కడ మనం ఏదైతే యేసుక్రీస్తు రక్తములో కడగబడిన పిల్లలు, యేసుక్రీస్తు రక్తము ద్వారా రక్షించబడిన పిల్లలు ఉన్నారో, ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే పొందుకుంటున్నారో అదంతా కూడా శాశ్వతమైన ప్రపంచంలో, రాబోయే ప్రపంచంలో నిత్య జీవంతో పాటు మనం వాటిని శాశ్వతంగా పొందుకోబోతున్నాం మనం. అందుకే బ్రదర్ బెనామ్ గారు, ఆయన తన మొదటి భార్య చనిపోయినప్పుడు చాలా దుఃఖంలో ఉండి ఏడుస్తున్నాడు. చాలా చిన్న వయసులో చనిపోయింది ఆమె. ఆయన చాలా బాధపడుతూ, ఎందుకంటే ఆయన ఒక తప్పిదం చేశాడు. ఆయన అదేంటిదంటే, దేవుడు ఆయనను సేవకు పిలిచినప్పుడు వెళ్ళలేదు. ఆయన తన భార్య, తన అత్తగారు వాళ్ళు చేపట్టి ఆయన వెళ్ళలేకపోయాడు. దానికి ఆయన కాలింగ్ని, ఆయన పిలుపుని ఆయన రిజెక్ట్ చేసినందుకు, త్రోసివేసినందుకు దేవుడు ఒక చిన్న పనిష్మెంట్ ఆయనకి ఇచ్చాడు, చిన్న శిక్ష ఆయనకి ఇచ్చాడు. ఆ శిక్ష వలన తన భార్యను కోల్పోయాడు. తన కూతుర్ని కూడా, 6 నెలల కూతుర్ని షారోన్ని కూడా కోల్పోయాడు. ఆమె పేరు షారోన్, ఆ అమ్మాయి పేరు. మొదటి భార్య హోప్, సిస్టర్ హోప్, ఆమె కూడా కోల్పోయాడు, ఆమెను కూడా. అందుకు కారణం ఆయన చేసిన పొరపాటు, ఆయన చేసిన తప్పిదం. రిజెక్ట్ చేశాడు, తన పిలుపును రిజెక్ట్ చేశాడు.
తన సేవను రిజెక్ట్ చేశాడు. ఆయన త్రోసేసినందుకు అది పొందుకున్నాడు ఆ శిక్షగా. అప్పుడు ఆయన చాలా దుఃఖంలో ఉండి ఏడుస్తూ ఉన్న సమయంలో దేవుడు ఆయనకు ఆదరించడానికి ఆయనకు ఒక చిన్న కళ లేక దర్శనాన్ని ఇచ్చాడు. ఆయన ఏం చూశాడంటే ఆ కళలో ఆయన అవతల గట్టుకు వెళ్ళడం చూశాడు. అవతల గట్టుకు వెళ్ళినప్పుడు అక్కడ తన భార్య సిస్టర్ హోప్ని కలుసుకున్నాడు. ఆయన అవతల గట్టులో కలుసుకున్న తర్వాత ఆమె బ్రదర్ బెనామ్ గారిని ఇంటికి ఆహ్వానించింది. అక్కడ బాగా వినండి, అక్కడ అవతల గట్టులో బ్రదర్ బెనామ్ గారు తన భార్య సిస్టర్ హోప్తో ఉన్నప్పుడు ఆయనకు ఒక చైర్ అంటే, ఒక కుర్చీ అంటే బాగా ఇష్టం. అది ఏంటిదంటే ఆరాం చైర్. అది అంటే వెనకాల మనం ఇప్పుడు వాడుకుంటాం చూడండి, వచ్చే వెనకాల ఇలా పడుకొని మనం ఉండొచ్చు చూడండి, అలాంటి ఆరాం చైర్ అనమాట అది. అలాంటి చైర్ అది. అయితే ఆయన వారం వారం కిస్తీ కట్టి దాన్ని అప్పును తీరుస్తానని చెప్పి షాప్ ఓన్ దగ్గర తెచ్చుకొచ్చుకున్నాడు. ప్రతి వారం దానికి కిస్తీ కట్టాలి, ప్రతి వారం దానికి డబ్బు చెల్లించాలి. అయితే కొన్ని చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులో ఉన్నప్పుడు ఆయన కొన్ని వారాలు కట్టలేదు. దానికి కట్టనందుకు షాప్ ఓనర్ వచ్చి ఆ కుర్చీని తీసుకెళ్ళిపోయాడు. చాలా బాధపడ్డాడు బ్రదర్ బెనామ్. సిస్టర్ హోప్ ఏడ్చింది. ఎందుకంటే రోజంతా పని చేసేవాడు బ్రదర్ బెనామ్, రోజంతా పని చేసేవాడు. ఆ తర్వాత సాయంత్రం పని అయిపోయాక, తన పని అయిపోయాక రాత్రి అర్ధరాత్రి వరకు వీధి మూలల్లో నిలబడి సువార్త ప్రకటించేవాడు. ఎవరైనా రోగగ్రస్తులు వ్యాధిగ్రస్తులు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా ప్రార్థన చేసేవాడు, వాళ్ళు స్వస్థత పొందుకునేదాకా. అలా అర్ధరాత్రులు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, ఆ అర్ధరాత్రి చాలా అలసిపోయి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆ కుర్చీలో ఆయన కూర్చుని కొద్దిసేపు ఆయన దాంట్లోనే పడుకునేవాడు. ఆయన అక్కడే పడుకునేవాడు. అందుకే ఆయనకు ఆ కుర్చీ అంటే చాలా ఇష్టం. కానీ అలాంటిది దాన్ని డబ్బులు కట్టనందుకు షాప్ అతను దాన్ని తిరిగి తీసుకుపోయాడు. కానీ అవతల గట్టులో బ్రదర్ బెనామ్ తన భార్యను కలుసుకున్నప్పుడు, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ కుర్చీ అక్కడ ఉన్నది. అప్పుడు సిస్టర్ హోప్ అంటున్నది విలియం బెనామ్ గారితో, ఏమండి ఇప్పుడు ఈ చైర్ ఏ షాప్ ఓనర్ తీసుకుపోడు, ఎవ్వరూ దీన్ని తీసుకుపోరు. ఇందులో మీరు కూర్చొని కొద్దిసేపు మీరు విశ్రాంతి తీసుకోనండి, విశ్రాంతి తీసుకోండి కూర్చోబెట్టింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటిది అది? ఏం చూపిస్తుంది అది? ఏదైతే మనము ప్రేమించామో, ఏదైతే మనల్ని ప్రేమించిందో అది అవతల గట్టులో శాశ్వతమైన ప్రపంచంలో ఉండబోతున్నది అది. అందుకే ఆయనకి ఇంకొక దర్శనంలో తన చిన్న కుక్కపిల్ల, తనతో చిన్నప్పటి నుండి పెరిగిన కుక్కపిల్ల అది, తనతో పాటు వేటాడిన కుక్కపిల్ల అది. అడవిలో వేటాడేవాడు, చిన్న చిన్న కొందేళ్ళను పట్టుకునేవాడు, చిన్న చిన్న జంతువులను పట్టుకునేవాడు బ్రదర్ బెనామ్ చిన్నప్పుడు అడవిలో వేటాడడానికి వెళ్ళి. ఎందుకంటే వాళ్ళు చాలా కడు పేదవాళ్ళు అన్నమాట. అలా వేటాడిన దాంతో వచ్చిన దానిని, ఆ మాంసాన్ని కొంత అమ్మేసి వచ్చిన డబ్బులను తీసుకొచ్చి తన తల్లికి ఇచ్చేవాడు చిన్నప్పటి నుండే. ఎందుకంటే తన తండ్రి చార్లెస్ బెనామ్ చాలా తాగుబోతు. అతను అస్సలు ఇంటిని పట్టించుకునేవాడు కాదు. సారాయి కాసేవాడు, సారాయి కాస్తూ తాగుతూ ఉండేవాడు, ఎప్పుడు గొడవలకు వెళ్తూ ఉండేవాడు. అతను అలాంటి కుటుంబంలో పెరిగాడు అతను. అయితే తాను చిన్నప్పటి నుండి ఎంతో అల్లారు ముద్దుగా ప్రేమించిన చిన్న కుక్క పిల్ల, దాని పేరు ఫ్రిడ్జ్. దాని పేరు ఫ్రిడ్జ్. ఒక రోజున ఒక పోలీస్ వ్యక్తి, వాళ్ళ నాన్నగారు చార్లెస్ బెనామ్ గారి యొక్క స్నేహితుడే ఒక పోలీస్ అతను దానికి విషమిచ్చి చంపేశాడు. దానికి విషమిచ్చి చంపినప్పుడు బెనామ్ గారు దానికి సమాధి చేశాడు. ఆ చిన్న కుక్క పిల్లకు చిన్నప్పుడే సమాధి చేసి ఏడుస్తూ నేను నిన్ను పోగొట్టుకున్నాను నా స్నేహితుడా, నా చిన్ననాటి నుండి నువ్వు నాతోనే కలిసి పెరిగావు, నాతోనే కలిసి తిరిగావు, కానీ ఈరోజు నేను పోగొట్టుకున్నాను ఏడుస్తూ ఉన్నాడు. అలానే ఆయనకి ఇష్టమైన ఒక గుర్రం, ఆయనకు చాలా ఇష్టం ఆ గుర్రం అంటే. ఎందుకంటే బ్రదర్ బెనామ్ ఎలాంటి కాలంలో నుండి వచ్చాడంటే, గుర్రములు బండ్లు ఉన్న కాలము నుండి ప్లేన్లు,
దాన్ని ఏమంటారు, రాకెట్ల యొక్క యుగం వరకు ఉన్నాడు ఆయన. డెవలప్మెంట్ అలా జరుగుకుంటూ వచ్చింది, అట్లా సైన్స్ అభివృద్ధి అలా జరుగుకుంటూ వచ్చింది. ఆయన చిన్నప్పుడు గుర్ర బండిల పైన వెళ్ళినవాడు. చిన్నప్పుడు ఆయన కార్లు గీర్లు లేవు, ఆ టైంలో కార్లు ఇంకా కనిపెట్టలేదు కూడా. అలాంటి సమయంలో ఆయన గుర్రపు బండ్ల పైన గుర్రాల పైన తిరిగేవాళ్ళు వాళ్ళు. అలాంటి సమయంలో దాని ఏమంటారు, ఎడ్ల బండి పైన తిరిగేవాళ్ళు, గుర్ర బండ్ల పైన తిరిగేవారు. ఆయనకి ఇష్టమైన ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రం కూడా చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాడు. కానీ ప్రవక్త బ్రహ్నాం గారికి ఒక దర్శనంలో ఆయన అవతల గట్టుకు వెళ్ళినప్పుడు తన చిన్న కుక్క పిల్లను తన గుర్రాన్ని చూశాడు అక్కడ, ఆ శాశ్వతమైన ప్రపంచంలో తన చిన్న కుక్క పిల్లను తన గుర్రాన్ని చూశాడు. అప్పుడు బ్రదర్ బ్రహ్నాం అంటున్నాడు, ఆ కుక్క పిల్లని చూసి, ఫ్రిడ్జ్ నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ఉంటావని నేను అనుకున్నాను, ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఉన్నావని దాన్ని చూస్తూ సంతోషంగా మాట్లాడుతున్నప్పుడు, ఆ గుర్రమును కూడా చూస్తూ సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడు స్వరం వినబడుతుంది ఆయనకు, ఇదిగో నిన్ను ప్రేమించి వారును నువ్వు ప్రేమించినవన్నీ కూడా ఇప్పుడు నీతోనే ఉన్నాయి, అవన్నీ నీకు ఇప్పుడు సమకూర్చబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చనిపోయిన చిన్న కుక్క పిల్ల ఫ్రిడ్జ్ అక్కడ చనిపోదు, ఇక్కడ చనిపోయిన ఆ గుర్రము అక్కడ చనిపోదు. ఇక్కడ తను పోగొట్టుకున్న, తను ప్రతి వారం కట్టాల్సిన డబ్బులు కట్టలేక ఆ షాప్ ఓనర్ వచ్చి తను పోగొట్టుకున్న ఆ విశ్రాంతి తీసుకునే చైర్ ఏదైతే ఉందో అక్కడ ఆయన పోగొట్టుకోడు. మీకు అర్థమైందని అన్నది? యేసుక్రీస్తు రక్తము చిందించింది ఏంటిదంటే మనం పోగొట్టుకునేవి కాదు, శాశ్వతంగా ఉండేవి. ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ ఉన్నాయో ప్రియులారా, ఇవి శాశ్వతం కాదు, కానీ ఇవి విమోచనలో ఉన్నాయి. ఇవన్నీ దేవుడు చిందించిన రక్తములో, ఆ విమోచన ప్రణాళికలో ఒక విమోచన ఆశీర్వాదాలుగా ఇవన్నీ మనకు ఉన్నాయి ఈ రోజున. కానీ ఇవి శాశ్వతం కాదు. మీరు పట్టుకుంటున్నారా? ఇది శాశ్వతం కాదు. ఇది ఇక్కడ ఇవి విమోచన దీవెనలుగా మనకి ఇవ్వబడిన, నేను మాట్లాడుతుంది ఇతర మతస్థుల గురించి కాదు, నేను మాట్లాడుతుంది ఇతర మతాల గురించో మతస్థుల గురించో నేను మాట్లాడతలేను. కారణం ఏంటంటే యేసుక్రీస్తు రక్తము ఎవరినైతే కడిగినదో, ఎవరి కోసమైతే అది చిందించబడి రక్తము కడగడినదో వాళ్ళకు మాత్రమే అవి ఉండబోతున్నాయి. అవి శాశ్వతమైన ప్రపంచంలో, నిత్యమైన ప్రపంచంలో నిత్యమైనవిగా దేవుడు అవి ఇవ్వబోతున్నాడు. మీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పాలా? ఈ ఇల్లు మనం చూస్తున్నాం, ఇది అగ్గిపెట్టాలంటే ఇల్లు, ఇది కరెక్ట్ చెప్పాలంటే అగ్గిపెట్టాలంటే ఇల్లు, ఇది కరెక్ట్ చెప్పాలంటే. కానీ ఆ ప్రపంచంలో మనం వెళ్ళబోయే ఆ నిత్యత్వపు ప్రపంచంలో ఈ అగ్గిపెట్టె ఇల్లు ఇస్తాడు అనుకుంటాను. ఊహించుకోండి, యేసుప్రభు అన్నాడు, ఎవరైతే నా కోసం ఇక్కడ ఇళ్ళను విడిచిపెడతారో 100 అంతలు ఇల్లును పొందుకుంటారు. అక్కడ 100 అంతలంటే ఈ ఇల్లే 100 రెట్లు పెద్దదిగా ఉండబోతుంది. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? 100 టైమ్స్ చేయండి మీరు దీన్ని. ఇప్పుడు ఇది 3 రూముల ఇల్లు, 100 టైమ్స్ చేస్తే 300 రూముల ఇల్లు సొలొమోనుకు అక్కడ ఉండబోతున్నది. అది కూడా మళ్ళీ అణుబాంబులకు నాశనమయ్యే, యుద్ధాలకు నాశనమయ్యే ఇల్లు కాదు అది. అది కూడా మనం మరణించిన తర్వాత ఆ ఇల్లును వదిలిపెట్టిపోయేది కాదు అది. ఎందుకంటే అసలు అది మరణమే లేని ప్రపంచం, అది యుద్ధాలు లేని ప్రపంచం, అది యుద్ధాలు లేని ప్రపంచం, శాశ్వతమైనది. యేసుక్రీస్తు రక్తము చిందించింది ఎందుకంటే మనకు శాశ్వతమైన దాన్ని ఇవ్వడానికి. ఇక్కడ ఏ సువార్త కోసం ఈరోజు అన్ని వదిలిపెట్టుకుంటున్నామో మనం, ఎట్లా అంటారా, మోసం చేసి సంపాదించవచ్చు మనం కదా, మోసాలు చేసి సంపాదించవచ్చు, వ్యాపారాలలో మోసం చేసి, మనుషులను మోసం చేసి, ఉద్యోగాలలో మోసం చేసి, కుటుంబాలలో మోసం చేసి సంపాదించవచ్చు మనం డబ్బును మోసాల ద్వారా. కానీ ఈరోజు ప్రభువు కోసం అవన్నీ వదిలిపెడుతున్నాం మనం. మనకు మోసాలు వద్దని, మోసం ద్వారా ఏ సంపాదన వద్దని. అర్థమైందని అన్నది? ప్రభు కోసం మనం అవన్నీ
ఆ ధనవంతులుగా ఈ అవకాశం ఉండి కూడా మనం ధనవంతులు కాకుండా మనం పేదలుగానే ఉండడానికి ఇష్టపడతాం, పేదవాళ్ళుగానే ఉండడానికి ఇష్టపడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేదవాడిగానే పేదదానిగానే ఉండడానికి ఎందుకు ఇష్టపడుతున్నామంటే యేసుప్రభు అన్నాడు, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీలాంటి వారిదే. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీలాంటి వారిదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధనవంతుడు పరలోక రాజ్యము పోవుట కంటే సూది బెజ్జములో వంట దొరుట సులభం అన్నాడు ఆయన. అన్నాడా లేదా? ధనవంతుని గురించి మాట్లాడుతున్నది అది. అయినా అదే పేదవాని గురించి మాట్లాడుతుంది ఏంటంటే ఇది. ఎందుకు? ప్రభు కోసం మనం అన్ని విడిచిపెడుతున్నామండి. మోసాలు విడిచిపెడుతున్నాం, అబద్ధాలు విడిచిపెడుతున్నాం. కరెక్టేనా? ఇతరులను మోసం చేయడం, అబద్ధాలు చెప్పడము, ఇంకా వేరే వేరే ఎంత సంపాదన, ధనవంతులు అవ్వడానికి ఎంత సంపాదించాలో అవన్నీ వదిలిపెడతానా మనం ఈ రోజున? ఎందుకంటే ప్రభువు కోసం చేస్తానా మనం? ప్రభువు కోసం మనము బంధువులను వదిలిపెడుతున్నాం, చుట్టాలను వదిలిపెడుతున్నాం, రక్త సంబంధికులను వదిలిపెట్టేస్తున్నాం ప్రభువు కోసం. ఎందుకంటే వాళ్ళు రమ్మంటారు, వాళ్ళతో కలిసి తిని తాగమంటారు, వాళ్ళతో కలిసి తిని తాగమంటారు. కానీ మనం ఆ పని చేయలేము. వాళ్ళలాగా మనము త్రాగలేము, వాళ్ళలాగా మనం తినలేము. తిని తాగడం, ఆడడం అది మనకు ఇష్టం లేదు. ఎందుకు? ప్రభువు మనల్ని రక్షించాడు కాబట్టి. మన ప్రభువైన యేసుక్రీస్తు కార్చిన రక్తము ద్వారా మనం రక్షించబడ్డాం కాబట్టి అవన్నీ మనం వద్దనుకుంటున్నాం ఈ రోజున. అర్థమైందని అన్నది? అవన్నీ విడిచిపెడుతున్నాం మనం, అవన్నీ వదిలిపెట్టేస్తున్నాం మనం. ఈరోజు క్రిస్మస్ ఉంది. క్రిస్మస్ ఎందుకు తయారు చేసుకున్నారు క్రైస్తవులు? తిని తాగి ఎగరడానికి. తిని త్రాగి ఎగరడానికే క్రిస్మస్ని తయారు చేసుకున్నారు. జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్, కేవలం దాన్ని ఆనందించడానికి, సంతోషించడానికి, ఈలోక సంబంధంగా, ఈలోక పరంగా. ఎందుకంటే బైబిల్లో లేని ఈ పండుగ, క్రిస్మస్ బైబిల్లో లేని ఈ పండుగ, యేసు ప్రభు పుట్టినరోజు క్రిస్మస్ బైబిల్లో లేని ఈ పండుగ ఈరోజు క్రైస్తవులందరూ చేస్తున్నారు, పాస్టర్లందరూ చేస్తున్నారు. ఎందుకు? డబ్బు కోసం, జస్ట్ ఫర్ బిజినెస్, వ్యాపారం కోసం, డబ్బు కోసం వాళ్ళు ఈరోజు ఈ పండుగ చేస్తున్నారు. ఒకవేళ అడిగినామనుకో, బైబిల్లో ఎక్కడైనా క్రిస్మస్ ఉందానండి? బైబిల్లో ఎక్కడైనా ముసలి తాత శాంతక్లాజ్ ఉన్నాడా? బైబిల్లో ఎక్కడైనా ప్రతి ఇంటిపైన నక్షత్రం కట్టుకోమని ఉన్నదా? బైబిల్లో ఎక్కడైనా, జాగ్రత్త వినండి, బైబిల్లో ఎక్కడైనా మరి ఆ క్రిస్మస్ చెట్టు ఉన్నదా? ఎక్కడైనా క్రిస్మస్ చెట్టు ఉందా? ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? బైబిల్లో లేనిది, యేసు ప్రభు జీవిత చరిత్రలో లేనిది ఎక్కడి నుండి వచ్చినాయి అని అడిగితే, బైబిల్లో నుండి చూపించకుండా చరిత్రలో నుండి చూపిస్తారు. నువ్వు ఫాలో కావాల్సింది బైబిల్నా, చరిత్రనా? అట్లయితే చరిత్రలో రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, లేడా? రావణుడు ఉన్నాడు, చరిత్రలో అవి కూడా రాయబడి ఉన్నాయి. మరి అవన్నీ మనం ఈరోజు ఫాలో అవుతామా? మరి రాముడు, కృష్ణుడు, రావణుడు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి చరిత్రలో ఉన్నాయి, అవన్నీ చరిత్రలో ఉన్నాయి. చరిత్రలో ఉన్నంత మాత్రం మనం ఫాలో అవుతామా? ఎందుకంటే మనుషుడు బ్రతకాల్సింది చరిత్ర ద్వారా కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా. అవునా కాదా? నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నీ చరిత్రే నన్ను బ్రతికిస్తున్నాను అనలేదు ఆయన. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో నెమ్మది కలుగజేస్తున్నది. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యం అన్నాడా, చరిత్ర అన్నాడా? చరిత్రలో కలపబడింది కాబట్టే బైబిల్లో లేని పండుగ తప్పని చెప్పేది. చరిత్రలో కలపబడింది ఇది, బైబిల్లో లేదు. ఇంతవరకు ఎవడు చూపించలే. తలలు కొట్టేటోడు, మీసాలు తిప్పుకునేటోడు ఎవడు చూపించలే ఇప్పటి వరకు క్రైస్తవ ప్రపంచంలో. ఎందుకు అంటే అది బైబిల్లో లేని పండుగ. అది ఇట్ ఈస్ నాట్ ఇన్ ద బైబిల్. అది బైబిల్లో లేని పండుగ. అది అర్థమైందని చెప్పింది. కానీ ఈరోజు ఆ బైబిల్లో లేని పండుగను అనేకులకు ఈరోజు అదొక తినడానికి, తాగడానికి, ఎగరడానికి, వాళ్ళకు మంచి డ్యాన్సులు చేయడానికి, డ్యాన్సులు అటెండ్ అవ్వడానికి, ఇవన్నీ అన్నిటికీ ఇప్పుడు పాస్టర్లకు డబ్బులు, పాస్టర్లకు పిండి వంటలు, పాస్టర్లకు చికెన్ మటన్లు, కొత్త బట్టలు,
వీటన్నిటికీ ఇది ఒక మంచి అవకాశంగా ఉంది సేవకులకు, విశ్వాసులకు తిని తాగి ఎగరడానికి. ఏంటిది ఇదంతా? ఇదంతా అన్యత్వము. క్రైస్తత్వంలోనికి వచ్చేసింది. అన్యత్వాన్ని క్రైస్తత్వంలోనికి తీసుకొచ్చేసారు వీళ్ళు. తీసుకొచ్చేసి ఈరోజు వాటిని పండుగల పేర్లతో చేసేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, యేసు క్రీస్తు తన మరణమును ప్రచురించమన్నాడు. ఆయన తను ఎందుకోసం చనిపోయాడో చెప్పమన్నాడు. ఆయన పౌలు గారు అంటాడు, సిలువేయబడిన క్రీస్తునే నేను ప్రపంచానికి ప్రకటిస్తున్నా. సిలువేయబడిన క్రీస్తుని. అవునా కాదా? యేసుక్రీస్తు ప్రభురాత్రి భోజనం ఇచ్చేటప్పుడు ఆ రాత్రి, అప్పగింపబడిన రాత్రి ఏం చేశాడు? ఆయన ఒక రొట్టెను తీసుకొని, ఇది మీ కొరకైన నా శరీరం. ఆయన ద్రాక్షరసము పాత్ర తీసుకొని, ఇది మీ కొరకైన నా క్రొత్త నిబంధన రక్తము. నేను వచ్చే వరకు నా మరణమును ప్రచురించండి. ఏం ప్రచురించమన్నాడు? నా మరణము. ఈరోజు ప్రపంచానికి మనం ఏం చెప్పాలి? యేసుక్రీస్తు నీ కోసం రక్తము చెందించాడు, నీ కోసం మరణించాడు, నా కోసం మరణించాడు అని మనం ప్రపంచానికి చెప్పాల్సిన సువార్త అది. అపోస్తులు ఏం చెప్పారు? ఆ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనంలో, మీరు సిలువేసిన యేసే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు. సిలువను గూర్చిన సువార్త నశించిపోవచ్చున్న వారికి వెర్రితనముగాను, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నదన్నాడు. సిలువను ప్రకటించమని ప్రభు చెప్తే, మరణమును ప్రకటించమని ప్రభు చెప్తే, ఆయన మరణ సమాధి పునరుద్ధానం గురించి ఈ ప్రపంచానికి తెలియజేయమని ప్రభు చెప్తే, వీళ్ళు ఆయన పుట్టినరోజును పండుగలుగా చేసుకుంటూ డ్యాన్సులు ఆడుతూ ఒక్కొక్కడు దయ్యం పట్టినలు తిని తాగి ఎగురుతున్నారు. ఇక్కడ బైబిల్లో లేని పండుగ, బైబిల్లో చేయమని చెప్పని పండుగ. యేసు ప్రభువే తన పుట్టినరోజు చేసుకోలే. యేసు ప్రభు శిష్యులు ఆయన పుట్టినరోజు చేయలే. యేసు ప్రభు తల్లిగా పిలువబడుతున్న మరియా ఏ రోజు ఆయన పుట్టినరోజు చేయలే. ఎక్కడ బైబిల్లో లేనిది ఇది. ఎక్కడి నుండి వచ్చింది? తిని తాగి ఎగరడానికి వచ్చింది ఇది. యేసు ప్రభు చెప్పింది ఏంటి? ఆయన మరణము, సమాధి, పునరుద్ధానం గురించి చెప్పమన్నాడు ఆయన. అందుకే ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, ఇదిగో నేను మరణించి తిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నా. నేను సజీవుడనై ఉన్నా. నేను మరణించాను కానీ ఇప్పుడు సజీవుడుగా ఉన్నా. ఆ రోజు ఆయన దేనికి సాక్షులుగా ఉండమన్నాడు? ఆయన మరణమునకు సాక్షులుగా ఉండమన్నాడు. ఆయన పునరుద్ధానముకు సాక్షులుగా ఉండమన్నాడు. ఆయన మరణమునకు, సమాధికి, పునరుద్ధానమునకు సాక్షులే శిష్యులై ఉన్నారు. అక్కడ వాళ్ళు అదే బోధించారు ప్రపంచానికి. కానీ ఈరోజు మన పాస్టర్లు ఎవరిని ఏం ప్రకటిస్తున్నారు? మన పాస్టర్లు ఏం పండుగలు చేస్తున్నారు? మన క్రైస్తవులకి ఏం అలవాట్లు చేస్తున్నారు? ఆలోచించండి నేను చెప్పేది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు మీకు విమర్శలాగా వినబడచ్చు. కానీ ఒకరోజు విమర్శ దినమన, తీర్పు రోజున ప్రభువే మిమ్మల్ని ఈ మాట అడిగిండు అనుకో, నా పుట్టినరోజు ఎవడు చేయమన్నాడు నిన్ను అని, నా క్రిస్మస్ పండుగ నిన్ను ఎవరు చేయమన్నాడు? అసలు నాకు క్రిస్మస్ పండుగనే లేదు బైబిల్లో, నువ్వు ఎక్కడికి వెళ్ళి చేసినావు అని అంటే ఏమంటావు? ఒకటి గుర్తుంచుకోండి, బైబిల్లో ఉన్నది చేయకపోయినా పాపమే, బైబిల్లో లేనిది చేసినా పాపమే. మీకు అర్థమైందా అన్నది? ఎందుకంటే బైబిల్లో ఏది కలపడానికి కానీ తీసేయడానికి కానీ వీలు లేదు కాబట్టి. ప్రకటన 22వ అధ్యాయంలో దీంట్లో ఏది కలపడానికి కానీ ఏది తీసేయడానికి కానీ వీలు లేదు. క్రిస్మస్ పండుగ కలపబడింది. అది బైబిల్లో లేని పండుగ. అది వీళ్ళు శాపగ్రస్తులను అందుకే బైబిల్ చెప్తున్నది. ప్రేమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. యేసుక్రీస్తు మనకు రక్తమును చెందించాడు. ఆ రక్తంలో కడగబడిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆయన తిరిగి విమోచన, అంటే ఒరిజినల్ పాపం జరగక మునుపు, ఆది పాపము ఆదామవ్వలు చేయక మునుపు ఏ ప్రపంచమైతే ఉండేనో తిరిగి ఆ శాశ్వతమైన నిత్యమైన ప్రపంచంలోనికి నిన్ను తీసుకురావడానికి, నిత్యమైన ప్రపంచంలోనికి నిన్ను తీసుకురావడానికి, నిత్యమైన దీవెనలు నీకు ఇవ్వడానికే ఆయన విమోచన చేశాడు. ఆయన ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏదైతే పొందుకుంటున్నావో అందరు కాదు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు,
యేసుక్రీస్తు ఎవరి కోసమైతే రక్తం చిందించాడో, ఎవరైతే యేసుక్రీస్తు రక్తం ద్వారా ఎవరైతే రక్షించబడుతున్నారో వారికి మాత్రమే. ఎందుకంటే వాళ్ళు ఎవరంటే ఏర్పరచబడిన వాళ్ళు ఎన్నుకోబడిన వాళ్ళు. ఆ ఏర్పరచబడిన ఎన్నుకోబడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇక్కడ ఇవ్వబడుతున్నది ఏదైనా కావచ్చు, అది నిత్యత్వములో దాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ వారు ప్రేమించేది వారిని ప్రేమించేది. మీరు అనొచ్చు, పాస్టర్ గారు మరి ఇక్కడ నాకు ఐఫోన్ని నేను ప్రేమిస్తానా, నాకు అక్కడ ఐఫోన్ ఇస్తాడంటావా? ఆ ప్రపంచంలో ఐఫోన్లు ఉండవు, ఆ ప్రపంచంలో ఐఫోన్లు ఉండవు, ఆ ప్రపంచంలో ఈ టెక్నాలజీ ఉండదు. ఎందుకంటే ఆదామవ్వలను దేవుడు సృజించిన టెక్నాలజీ వేరు. అది ప్రపంచానికి తెలియదు. ఆ టెక్నాలజీ అది దేవుని టెక్నాలజీ. అది ఏంటో తెలుసా? అది పలకబడిన మాట. మీరు చూడండి, యేసు ప్రభు భూమిపైకి వచ్చినప్పుడు మొదటి రాకల్లో ఆయన పలకబడిన మాట ద్వారా ఒక కుష్ఠరోగి శుద్ధి పొందుకున్నాడు. ఆయన పలకబడిన మాట ద్వారా యాయేరు కుమార్తె, చనిపోయిన కుమార్తె మరలా తిరిగి లేచింది. ఆయన పలకబడిన మాట ద్వారా తుఫాను అణిచివేయబడింది. కరెక్టేనా కాదా? ఆయన పలకబడిన మాట ద్వారా, ఆయన పలికినప్పుడు, హల్లెలూయా, ఆయన పలికినప్పుడు రోగులు బాగుపడ్డారు, వ్యాధిగ్రస్తులు బాగుపడ్డారు, సేనాదయం విడిచిపెట్టి పారిపోయింది. సేనాదయం విడిచిపెట్టి పారిపోయింది. ఎప్పుడు? పలికినప్పుడు. అధికారం 1వ అధ్యాయంలో ఆయన ఈ సృష్టిని దేంతో సృజించాడు? పలకబడిన మాట. ఆయన నోటి నుండి వచ్చిన మాట. వాక్యమే సమస్తాన్ని కలగజేసింది, వాక్యమే సర్వస్వాన్ని కలగజేసింది. ఆమేన్, హల్లెలూయా. ఆ టెక్నాలజీ సైన్స్ దగ్గర లేదు. ఇది సాతాను టెక్నాలజీ, ఇది అపవాది టెక్నాలజీ. ఈ టెక్నాలజీ శాశ్వత ప్రపంచంలో ఉండదు. ఇది ఎట్లొచ్చిందంటావు? ఒక 5 నిమిషాలు చెప్తా, వింటారా? ఇది ఎట్లొచ్చింది? సైన్స్ టెక్నాలజీ పడిపోయిన తర్వాత అపవాది తీసుకొచ్చాడు. పడిపోయిన తర్వాత, పాపములో పడిపోయిన తర్వాత, నిత్యత్వంలో నుండి మరణంలోనికి పడిపోయిన తర్వాత అపవాది టెక్నాలజీని తీసుకొచ్చాడు. మరి అంతకుముందు లేదు. అంతకుముందు శాశ్వతమైన ప్రపంచంలో, నిత్యమైన ప్రపంచంలో, మరణం లేని ప్రపంచంలో, ఒక చెట్టు కూడా మరణించని ప్రపంచంలో లేదు ఇది. మరి ఎలా బ్రదర్? పలకబడిన మాట. మీకు ఇంకో ఉదాహరణ చెప్తా, రెడీగా ఉన్నారా? సూర్యుడు చంద్రుడు ఏ టెక్నాలజీ ద్వారా ఆగింది యోషువ కాలంలో? సూర్యుడు చంద్రుడు ఒక దినమల్లా ఆగిపోయాడా లేదా? ఏ టెక్నాలజీ? సూర్యుడు చంద్రుడు పలకబడిన మాట ద్వారా. సూర్యుడా నువ్వు అక్కడే ఆగిపో, చంద్రుడా నువ్వు ఆ లోయలోనే ఉండిపో అన్నాడు. అప్పుడు యోషువ పలికినట్టుగా అది 2 ఆగిపోయినాయి. అక్కడ సృష్టి విశ్వమే తిరగడం ఆగిపోయింది. 9 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, తెలుసుగా మీ అందరికీ. సౌర కుటుంబం 9 గ్రహాలు చదువుకున్న పిల్లలకు తెలుసు. కానీ అవన్నీ ఆగిపోయినాయి, తిరగడం ఆగిపోయింది. ఎలా ఆగిపోయింది? సృష్టి ఎలా ఆగిపోయింది? పలకబడిన మాట. సరే, అక్కడున్న ఆ ఎర్ర సముద్రం ఎలా 2గా చీలింది? పలకబడిన మాట. కప్పలు ఎలా కలిగినాయి? పలకబడిన మాట. ఐగుప్తులో మోషే పలికినప్పుడు కప్పలు కలుగును గాక, అది ఎలా కలిగినాయి కప్పలు? ఈగలు ఎలా కలిగినాయి? వడగండ్లు ఎలా పడినాయి? ఏమైనా సైన్స్ వాడిండా మోషే? ఏమైనా సైన్స్ వాడిండా? ఆయన కర్ర ఏ విధంగా పాముగా మారింది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు అర్థమైందా నేను చెప్పింది? ఆయన పలికినప్పుడు వడగళ్ళు కురిపించబడ్డాయి, ఆయన పలికినప్పుడు కప్పలు కలిగినాయి, ఈగలు కలిగినాయి. ఐగుప్తు యొక్క సకల దేవతలకు, ఎందుకంటే వాళ్ళకు అన్ని దేవతలే, భూమి దేవుడే, పశువులు దేవుడే, పక్షులు దేవుడే. వింటున్నారా? ప్రతిదీ ఏంటి, నీళ్ళు, సముద్రం దేవుడే, ఆ నైలు నది దేవుడే, అన్ని దేవుడే. అన్ని దేవతలకు తీర్పు తీర్చేశాడు ఆయన అక్కడ. ఆమేన్, ఆమేన్. ఎలా? పలకబడిన మాట. రేపు శాశ్వతమైన ప్రపంచంలో ఏ టెక్నాలజీ ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు?
నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు జూబర్గ్ అక్కడ ఉంటాడు అనుకుంటున్నావా? లేకపోతే ఆ మైక్రోసాఫ్ట్ అధినేత మైక్రోసాఫ్ట్కి ఓనర్ ఎవరైనా పేరేం బిల్ గేట్స్ అక్కడ ఉంటాడు అనుకుంటున్నావా? వాళ్ళతో దేవుడికి అసలు పనే లేదు. మీకు ఉదాహరణ చెప్తానా? ఈ భూమిని సృజించిన దేవుడు, సూర్యుడిని చంద్రుని సృజించిన దేవుడు, భూమి తన చుట్టూ తాను ఎలా తిరుగుతున్నది, భూమి చుట్టూ సూర్యుడు ఎలా తిరుగుతున్నాడు, సూర్యుని చుట్టూ చంద్రుడు ఎలా తిరుగుతున్నాడు. వింటున్నారా నేను చెప్పింది? ఇవన్నీ కూడా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఇవన్నీ అది దేవుని యొక్క వాక్యం ద్వారా జరుగుతుందంట. శూన్యంలో వేలాడుతున్న ఈ భూమి తన కక్ష నుండి తప్పిపోకుండా ఎలా ఉండగలుగుతుంది? ఇట్ ఈస్ నాట్ ఈజీ, అంత ఈజీ కాదు అది. దేవుడు దాన్ని చేస్తున్నాడు. శూన్యంలో వేలాడుతున్న ఈ భూమి, వింటున్నారా? శూన్యంలో వేలాడుతున్న ఈ భూమి తన కక్షలో ఎలా ఉండగలుగుతున్నది? అది తనకు తాను ఎలా కరెక్ట్గా స్పీడ్ అంతే ఎట్లా మెయింటైన్ చేస్తుంది అది తిరగడంలా. ఎంతమంది తెలుసు? భూమి తనకు తాను తిరగడం వలన, భూమి చుట్టూ సూర్యుడు తిరగడం వలన, సూర్యుడు తిరగడం ఇవన్నీ వలన కాలాలు సమయాలు ఏర్పడుతున్నాయి కాదా? వినపడతలేదు నాకు? 24 గంటలు అట్లనే కదా ఏర్పడింది. సగం 12 గంటలు చీకటి, 12 గంటలు వెలుతురు, అవునా? ఎవరు దాన్ని కరెక్ట్గా అంతే టైంలో దింపేటట్టు చేస్తున్నది అక్కడ? అది ఆయన పలకబడిన మాట, అది ఆయన వాక్యం. అది ప్రేమైన దేవుని పిల్లలు చెప్పుకుంటూ వెళ్తే అసలు ఫస్ట్ ఈ పాపం అనేది రాక మునుపు, ఆది పాపం అనేది జరగక మునుపు దేవుడు మానవునికి ఆదామవ్వలకు అప్పగించిన ఆ భూమి, ఆ ఆకాశము, ఆ విశ్వం ఏదైతే ఉందో అది పలకబడిన మాట ద్వారా సృజించబడి పలకబడిన మాట ద్వారానే నిర్వహించబడినట్లుగా, నిర్వహణ చేయనట్లుగా దేవుడు తన కుమారుడికి అప్పగించాడు. రేపు మనం పొందుకోబోయే ప్రపంచము ఈ సైన్స్ ఉండదు, ఈ టెక్నాలజీ ఉండదు, ఇవన్నీ ఉండవు. హల్లెలూయా. మరి ఏముండబోతుంది? పలకబడిన మాట. అందుకే అన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను మీరు పెకిలించి సముద్రంలో పడమంటే అది పడుతుంది. అది ఇంతవరకు ప్రపంచంలో కొండను లేపి సముద్రంలో వేసిన టెక్నాలజీ లేదు. కొండను పగలగొట్టే టెక్నాలజీ ఉంది, అది కూడా కొంచెం. కానీ కొండను లేపి సముద్రంలో పడేసే అంత టెక్నాలజీ ఎక్కడైనా ఉందా? లేదు. కానీ పలకబడిన మాట ద్వారా మనం దాన్ని చేయబోతున్నాం. మనం ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఈ రోజున దేవుడు మనకి ఏవైతే ఇక్కడ ఇచ్చాడో అవన్నీ విమోచన ఆశీర్వాదాలు అయి ఉన్నవి, అవన్నీ విమోచన దీవెనలు అయి ఉన్నాయి. అవన్నీ ఆయన చిందించిన రక్తము ద్వారా. అది ఇక్కడనే కాదు, ఇది కేవలం తాత్కాలికం ఇది. కానీ దేవుడు దీనికి 100 అంతలుగా ఆయన శాశ్వత ప్రపంచంలో ఇవ్వబోతున్నాడు. ఆయన నిత్యము ఉండబోయే ప్రపంచంలో 100 అంతలుగా ఇవ్వబోతున్నాడు ఆయన. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళందరూ విమోచన దీవెనలు పొందుకోవట్లేదు. వాళ్ళందరూ ఈ లోకములో ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. మిగతా వాళ్ళు రక్షించబడని వారు, మిగతా వాళ్ళంటే రక్షించబడని వారు ఈ లోక ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, ఈ లోక దీవెనలు పొందుకుంటున్నారు. కానీ వారికి మరొక ప్రపంచం లేదు. వాళ్ళకు తీర్పు ఉంది, వాళ్ళకు నరకం ఉంది. వాళ్ళకు ఈ భూమిపైన జీవించిన కాలంలో వాళ్ళు చేసిన ప్రతి క్రియకు దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాలి. వాళ్ళు చేసిన ప్రతి క్రియకు విమర్శన దినమున విమర్శించబడాలి. ఎందుకంటే వాళ్ళు రక్షించబడలేదు, వాళ్ళు యేసుక్రీస్తు రక్తంలో కడగబడలేదు, వాళ్ళు రక్షణ పొందుకోలేదు వాళ్ళు. అందుకే వాళ్ళు ఈ లోకంలో ఎన్ని పొందుకున్నా శాశ్వత ప్రపంచంలో వాళ్ళకి అది లేదు. వాళ్ళకి శాశ్వత ప్రపంచమే లేదు, వాళ్ళకు నిత్యమైన ప్రపంచమే లేదు. పౌలు గారు అంటాడు, దృశ్యములన్నీ అనిత్యములు, అదృశ్యములన్నీ నిత్యములు. దృశ్యములన్నీ అనిత్యములు, అదృశ్యములన్నీ నిత్యములు, ఇటర్నల్.
అంటే కంటికి కనబడేవన్నీ అనిత్యములు, కానీ కంటికి కనబడనివి నిత్యములై ఉన్నవి. అందుకే అంటాడు, దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచడో అవి ఇంతవరకు ఇంకా కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. అది నిజం. అది శాశ్వతమైన ప్రపంచంలో, ఆ నిత్యమైన ప్రపంచంలో, పాపం జరగక మునుపు, ఆది పాపం జరగక మునుపు ఆదమవ్వలకు ఇచ్చిన ప్రపంచంలో, ఆ నిత్యమైన ప్రపంచంలో ఏ దీవెనలు, ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో నీకు తెలియదు. ఇంకా అవి కనబడలేదు నీకు. అంత పలకబడిన మాట ద్వారా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది పలకబడిన మాట ద్వారా సృజించబడిన ప్రపంచం. అది పలకబడిన మాట ద్వారానే అది నిర్వహించబడబోతున్నది. నిర్వహణ, మెయింటెనెన్స్ పలకబడిన మాట ద్వారా. సృష్టిని ఎలా మెయింటైన్ చేశాడు మోషే? పలకబడిన మాట. అది వర్షకాలం కాదు, అది కప్పలు వచ్చే కాలం కాదు. అది కానీ కప్పలు కలువునుగా కన్నప్పుడు 7 మూరల ఎత్తులో కప్పలు వచ్చినాయి ఐగుప్తు దేశంలో. 7 మూరల ఎత్తున ఐగుప్తు దేశంలో. విచిత్రం ఏంటంటే ఆ దేశంలోనే ఇజ్రాయేల్ కూడా ఉన్నారు, గోషేనులో. కానీ గోషేనులో ఒక్క ఇజ్రాయేల్ ఇంట్లో కూడా కప్పలు లేవు. కానీ ఐగుప్తుల ఇంట్లలో వాళ్ళ పడక గదిలో కప్పలు ఉన్నాయి, వాళ్ళ వంట గదిలో కప్పలు ఉన్నాయి, వాళ్ళ బాత్రూంలో కప్పలు ఉన్నాయి. ఎక్కడ చూసిన కప్పలే, కప్పలు 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 కప్పలు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అదేం వర్షకాలం కాదు అన్ని కప్పలు రావడానికి. అది వర్షకాలమైనా అన్ని కప్పలు రావు. అలాంటిది 7 మూరల ఎత్తున కప్పలు వచ్చినాయంటే అది ఎట్లొచ్చింది? అది ఎలా నిర్వహించాడంటావు సృష్టిని? పలకబడిన మాట. సూర్యుడు చంద్రుని ఆపేశాడు. ఎవరు? యోషువ. సూర్యచంద్రుని ఆపుడు ద్వారా భూమి తిరగడం ఆగిపోయింది. 9 గ్రహాలు తిరగడం ఆగిపోయినాయి. సౌర కుటుంబం అంతా ఎలా ఆగిపోయింది? హూ స్టాప్ ఇట్? ఎవరిదాన్ని అలా ఆపగలరు? నోబడి కెన్. కానీ పలకబడిన మాట సృష్టిని, విశ్వమును వాళ్ళు పలకబడిన మాట ద్వారా కంట్రోల్ చేశారు. వింటున్నారా? ఏలియా 3.5 సంవత్సరాలు వర్షం పడదని పలికాడు. కనీసం గాలిలో తేమ కూడా ఉండదని చెప్పాడు. 3.5 వర్షాలు అసలు పడలేదు. మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు ఆయన వర్షం పడాలన్నాడు, వర్షం వచ్చి పడింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందని చెప్పింది? అదేంటిది? పలకబడిన మాట ద్వారా వాతావరణాన్ని కంట్రోల్ చేయడం, సృష్టిని కంట్రోల్ చేయడం. వింటున్నారా? పలకబడిన మాట ద్వారా నోవాహు సంవత్సరం పైననే ఓడలో ఉన్న అన్ని జాతుల జంతువులను కంట్రోల్ చేశాడు. అన్ని జాతుల జంతువులు, ప్రాకు జీవులు ఓడలో ఉన్నాయి, జతలు జతలుగా. చదవండి మీరు బైబిల్లో. అవన్నింటినీ ఎవరు కంట్రోల్ చేశారనుకుంటున్నావు? నోవాహు. నోవాహు ఎలా కంట్రోల్ చేశాడు? పలకబడిన మాట ద్వారా. నిర్వహణ పలకబడిన మాట ద్వారా. వింటున్నారా నేను చెప్పింది? అందుకే మనుషుడు ఈ మాట పైన బ్రతకాలన్నాడు ఆయన. ఈ వాక్యం పైన బ్రతకాలన్నాడు ఆయన. ఈ వాక్యం దాటినందుకే మనం మరణంలో పడ్డాం. ఈ వాక్యం దాటినందుకే మనం పాపములో నుండి మరణంలోకి వచ్చాం. అవునా కాదా? ఇప్పుడు ఈ వాక్యమే మరలా తిరిగి మనల్ని రక్షిస్తున్నది. ఈ వాక్యం ద్వారానే మనం ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాము. ఈ వాక్యం ద్వారానే ఇప్పుడు అందుకే మనం బతకవలసి ఉన్నది. ఇక్కడ ఈ ప్రపంచాన్ని మనం పరిపాలన చేయబోయేది వాక్యము ద్వారా. యేసుక్రీస్తు ఆయన కంటే ముందు వచ్చిన ప్రవక్తలు అందరూ వాక్యం ద్వారా ప్రపంచాన్ని పరిపాలన చేశారు. వాక్యం ద్వారా. వింటున్నారా? ఆ ప్రవక్తల జీవితాలు చదవండి, వాక్యం ద్వారా. యేసుక్రీస్తు జీవిత చరిత్ర చదవండి, వాక్యం ద్వారా. పౌలు గారు అన్నాడు, ఇక నువ్వెన్నడూ సూర్యుడిని చూడకుండా కాక అన్నాడు. అంతే, వాడు గుడ్డోడు అయిపోయింది అక్కడ అపొస్తలుల కార్యంలో. పేతురు అన్నాడు, ఎందుకు మీరు పరిశుద్ధాత్మను ఈ విధముగా మోసం చేయడానికి నిర్ణయించుకున్నావు అని అనుడుతోడే అననీయ ఆ పలకబడిన మాట ఎప్పుడైతే విన్నాడో అననీయ సపిరాలు పేతురు కాళ్ళపైన పడి చచ్చిపోయారు. చదవండి మీరు బైబిల్లో.
అదిగో ఆ దయ్యం పట్టిన చిన్నది, సోద చెప్పే ఆ చిన్నది పౌలు గారిని ప్రతిరోజు వెంబడిస్తూ, ఇదిగో లోకమును తలక్రిందులు చేయవారు మన ఊరికి వచ్చారు, లోకం తలక్రిందులు చేయవారు మన 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 ఊరిలో ఉన్నారు ఇప్పుడని చూపిస్తూ ఉంటే, ఇక పౌలు గారు ఓర్చుకోలేక ఆ దయ్యాన్ని పలకబడిన మాట ద్వారా వెలగొట్టేశాడు. పలికాడో లేదో దయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఈరోజు పెంతెకోస్తలు చీపుర్లతో కొడతారు, చెప్పులతో కొడతారు. దయ్యాలు వదిలిపెట్టాలంటే చీపుర్లతో చెప్పులతో కొట్టేది కాదమ్మా. దయ్యాలను విడిచిపెట్టాలంటే పలకబడిన మాట, వాక్యం. అర్థమైందా? దేవుడు తన వాక్యాన్ని తన పిల్లల నోట్లో పెడతాడు, తన ప్రవక్తల నోట్లో పెట్టాడు. ప్రవక్తలు పలికిన మాట అక్కడ నెరవేర్పు జరిగింది. యేసుక్రీస్తు ఎట్లా జన్మించాడు? పలకబడిన మాట. అదిగో యేషయా పలికాడా లేదా? ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. ఆ మాట, ఆ వాక్యం ఏమైంది? శరీరధారైంది. అక్కడ కన్యక ఎవరంటే మరియ ఉన్నది. అక్కడ ఆ కన్యక మరియలో ఆ వాక్యం శరీరం అయిందా లేదా? అందుకే బైబిల్ ఏమంటుంది? యోహాను సువార్త 1:3 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని, వాక్యమే దేవుడే ఉండెను. 14 ఉంటుంది, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ద వర్డ్ బికమ్ ఫ్లెష్. వాక్యం శరీరమైనది. ఆమేన్, హల్లెలూయా. ప్రేమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోనండి. అందుకే మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించాలన్నాడు. ఈ మాట మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు. ఈ మాటయే మనని బ్రతికిస్తుంది. ఈ మాటయే మనకు వెలుగు. ఈ మాట పైననే మనం బ్రతకాలి. ఎందుకంటే ఈ మాట మనకు జీవాహారమై ఉన్నది. ఈ వాక్యం మనకు జీవాహారమై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భౌతికమైన వాటి వైపైన చూడకండి, ఈ లోక సంబంధమైన వాటిపైన చూడకండి. శాశ్వతమైనది దేవునికి ఇవ్వబోతున్నాడు. శాశ్వతమైనది, నిత్యమైనది. యేసు రక్తం చిందించింది ఈ లోకంలో ఉన్న భౌతికమైన వాటిని ఇవ్వడానికి కాదు. ఆయన రక్తం చిందించింది శాశ్వతమైనది ఇవ్వడానికి. అందుకే ఈ లోకంలో మనకి ఏమి ఇచ్చినా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అదేంటిది అంటే, అవి ఇచ్చినందుకు దేవుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అవి దేవుని మహిమార్థమే వాటిని వాడాల. మనం దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా వాటిని వాడాల. మనం అవి ఏదైనా ఇవ్వని దేవుడు మనకు, ఆ విధంగా మనం చేయాలి. హల్లెలూయా, ఆమేన్. అందుకు మనం ఎప్పుడు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లార్డ్, ప్రభువా, నువ్వు నాకు ఫలాంది ఇచ్చావు, నీకు వందనాలు. ఇప్పుడు దాని ద్వారా నీకు మహిమ చెల్లిస్తానా? ఇప్పుడు ఇల్లు ఇచ్చాడు, ఈ ఇంట్లో దేవునికి ఎల్లవేళలా ప్రార్థనలు, ధూపం వెళ్ళాలి. ఇక్కడ ధూపం వేయబడాలి. ఇక్కడ బలిపీఠం ఉండాలి. ఇక్కడ ప్రార్థన బలిపీఠము, కుటుంబ బలిపీఠము, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసే బలిపీఠం ఇక్కడ ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు బైబిల్ చదవడం, ప్రతిరోజు వర్తమానములు వినడం, ప్రతిరోజు దేవుని స్తుతించడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ప్రతిరోజు దేవునికి ధూపం వేయడం. ధూపం అంటే ఏంటో తెలుసా? ప్రార్థనలు అయ్యున్నవి. ప్రతిరోజు ఇంట్లో నుండి వెళ్ళాలి. కృతజ్ఞత అర్పణలు దేవునికి వెళ్ళాలి, కృతజ్ఞత స్తుతులు దేవునికి వెళ్ళాలి, మహిమ ఇక్కడ నుండి దేవునికి వెళ్ళాలి. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే ఆ మహిమ, ఘనత, ప్రభావములు అవన్నీ నువ్వు దేవునికి ఎప్పుడైతే ఇస్తూ ఉంటావో, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే మన దీవెలు కేవలం ఈ లోక సంబంధమైనవి కావు. శాశ్వతమైన ప్రపంచం ఇవి, నిత్యమై ఉన్న ప్రపంచం ఇవి. అవి యేసు ప్రభు మనకి ఇస్తున్న దీవెన. మనం దృష్టి దానిపైన పెట్టాలి, మన కనులు వాటిపైన ఉండాలి. ఆకాశం క్రింద ఉన్నవేవి నాకు అక్కర్లేదు అన్నాడా కీర్తనకారుడు? ఆకాశం క్రింద ఉన్నవేవి నాకు అక్కర్లేదు, నాకు పరలోక సంబంధమైనవే ఉన్నాయి. పౌలు గారు అంటాడు, భూలోక సంబంధమైన వాటిపైన మనసు పెట్టకుడి, పరలోక సంబంధమైన వాటిపైన మనసు పెట్టుడి. ఆమేన్. వాటిపైన మనసు పెట్టండి, అది దేవుడు ఇచ్చేది. యేసుక్రీస్తు రక్తం కార్చింది దానికోసం.
ఈ అబద్ధ బోధకులు, ఈ తప్పుడు బోధగాళ్ళు, వాళ్ళు మీ దగ్గర డబ్బు సంపాదించడానికి ఆశీర్వాదిస్తాడు దేవుడు, నీకు ఇది ఇస్తాడు దేవుడు, నీకు అది ఇస్తాడు దేవుడు అని చెప్పి తప్పుడు బోధలు చెప్పి మీ దగ్గర లాక్కొని వాళ్ళు ధనవంతులు అవుతారు. మీ దగ్గర లాక్కొని వాళ్ళు ధనవంతులు అవుతారు, మీరు మాత్రం అట్టనే ఉంటారు. కానీ మీరు అసలైన దాన్ని చూడకుండా చేసేస్తారు. మళ్ళీ అది గుడ్డితనానికి అలాగే. సరే తీసుకోండి, డబ్బు దరిద్రం, డబ్బు అనేది ఒక దరిద్రం, అది దరిద్రమైనది, అది పోని. కానీ మనం అసలైన దాన్ని చూడకుండా వాళ్ళ బోధలు మనల్ని నాశనం చేస్తూ ఉంటాయి. నువ్వు ఇవ్వమ్మా, దేవుడు నీకు ఇస్తాడు ఖచ్చితంగా. నువ్వు ఇవ్వు బ్రదర్, దేవుడు నీకు ఇస్తాడు. చూడు నన్ను ఎంత ఆస్వాదించిండో చూడు, నిన్ను కూడా అట్లనే ఆస్వాదిస్తాను అంటాడు. అందరూ కోటీశ్వర్లు అయిపోవాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇక పాపం, మోసం, అబద్ధం, అది కాదు మనకు యేసుప్రభు ఇచ్చింది. అవి కావు. యేసుప్రభు ఇచ్చింది శాశ్వతమైన ప్రపంచమే, నిత్యము ఉండే ప్రపంచం. ఇవి వాటిపైన మీ మనసు పెట్టండి, వాటి కోసం సిద్ధపడండి. ఏదో ఒకరోజు ఈ భూమిపైన మన కన్నులు మూయాల్సిందే. ఇక్కడ మనం కళ్ళు మూస్తే అదిగో శాశ్వత ప్రపంచంలో కళ్ళు తెరవాలి. మనం చివరి శ్వాస ఇక్కడ ఈ శరీరంలో వదిలిపెడితే అదిగో మొదటి శ్వాస మరొక శరీరంలా, నిత్యమైన శరీరంలా, అదే థియోఫనీలో, అదే అక్షయ శరీరంలో, అమర్త శరీరంలో. ఇది మట్టి శరీరం అయితే అది అమర్త శరీరం, ఇది మర్తమైన శరీరం, ఇది నశించిపోయే శరీరం, ఇది క్షయమైన శరీరం, ఇది కానీ అది అక్షయ శరీరం అన్నాడు పౌలు గారు. అందులో మన కళ్ళు తెరవాలి. మనం అందులో మన మొదటి శ్వాస మొదలు కావాలి. అందుకోసం వాటిపైన మనసు పెట్టండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ప్రభు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దీన్ని బట్టి కాదు, వాటిని బట్టి. ఆయన రక్తం గార్చి ఏమిచ్చాడు? శాశ్వతమైన జీవాన్ని ఇస్తున్నాడు, శాశ్వతమైన ప్రపంచాన్ని ఇస్తున్నాడు, శాశ్వతమైన నిత్యమయ్యున్న దీవెనలు ఇస్తున్నాడు. నిత్యమైన దీవెనలు అవి, నిత్య జీవము, నిత్యమైన దీవెనలు. వింటున్నారా? ఇలా తాత్కాలికంగా ఉండేవి కావివి. ఆమేన్. అది మనం ఈరోజు పొందుకోవాలి. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. శాశ్వతమైనవి ఇవ్వడానికే యేసు రక్తం గార్చాడు, నిత్యమైనది ఇవ్వడానికే. రాబోయే ప్రపంచంలో నీకు నిత్య జీవముతో పాటు నిత్యమైనవి నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ లోక సంబంధమైన వాటిపైన మీ మనస్సు పెట్టకండి, ఈ లోక సంబంధమైన వాటిపైన మీ దృష్టి పెట్టకండి. ఇవి ఉన్నా లేకపోయినా ఒకటే, ఉన్నా లేకున్నా ఒకటే. దేవుని పైన పూర్తిగా సమర్పించుకోండి. ఆయన ఎందుకు నీకోసం రక్తం చిందించాడు, ఆయన ఎందుకు నీకోసం విమోచన చేశాడు, నీకు ఏమిద్దామని ఆయన విమోచన చేశాడు? నిత్య జీవాన్ని ఇద్దామని, నిత్యత్వమును నీకు ఇద్దామని, కాలంలో ఉన్న నిన్ను మళ్ళీ నిత్యత్వము నీకు ఇవ్వాలని, శాశ్వతమైన జీవము నీకు ఇవ్వాలని, నిత్యపు దీవెనలు నీకు ఇవ్వాలని, శాశ్వత దీవెనలు, నిత్యపు దీవెనలు నీకు ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. అణుబాంబులకు బూడిదైపోయే ఈ భూమిపైన ఉండేవి కావు. ఇవి ఇచ్చాడు, ఇవ్వలేను నేను అంటలేను దేవుడు, కానీ ఇవి కాదు అసలు ఆయన వాగ్దానం చేసింది. వాటి కోసం ఈరోజు సమర్పించుకో, వాటి కోసం ఈరోజు దేవుడికి అర్పించుకో. నిత్యమైన వాటిపైన నీ మనసు పెట్టు, పరలోక సంబంధమైన వాటిపైన నీ మనసు పెట్టు. నాకు పరలోకంలో ఆయన ఇస్తానన్న వాగ్దానాలు ఉన్నాయా? ఆ విమోచన దీవెనలు పరలోకంలో నేను పొందుకుంటానా? అది నువ్వు చూసుకో ఒకసారి. ఈ భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టుకొని ఇక్కడున్న వాటిపైన నీ మనస్సును కలిగి ఉన్నావంటే నువ్వు శాశ్వతమైన వాటిని పోగొట్టుకుంటున్నావు, నిత్యమైన వాటిని పోగొట్టుకుంటున్నావు.
వద్దు సిస్టర్, వద్దు బ్రదర్, అలా చేయకు, అలా పోగొట్టుకోకు. ఈరోజు అనేక మంది తప్పుడు బోధకులు, అనేక మంది అబద్ధ బోధకులు ఈరోజు క్రైస్తత్వంలో ఉండి తప్పుడు వాటిని చూపిస్తూ ఇదే దీవెన అంటున్నారు. కాదు, అది కాదు, అది కాదు. ఏసిస్తానన్నది అది కాదు. నాట్ దట్. ఇంకా ఆయన అన్నాడు, నా కోసం సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు ఆయన. మీకున్నవన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు ఆయన. ఈరోజు ఆయన కోసం అన్నీ విడిచిపెట్టాలా మనం, ఆయన కోసం అన్నీ వదిలిపెట్టాలా మనం. ఇంకా వదిలిపెట్టి ఆయనను వెంబడించాలి. అప్పుడు ఆయన నూరంతలుగా మనకు రాబోయే ప్రపంచంలో, నిత్యత్వంలో నూరంతలుగా ఆయన అవి మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన కోసం మనం ఏం పోగొట్టుకున్నామో అవన్నీ ఆయన ఇస్తాడు. అక్కడ సమర్పించుకో దేవుడికి. అందుకే అర్పించుకో. ఇప్పుడు ఉన్నవి ఏవైనా నీకు దేవుడు ఇచ్చినా అవి ఆయన మహిమార్థమై వాడు. అందులో నుండి ఆయనకు మహిమ తీసుకురా. అందులో నుండి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అందులో నుండి ఆయనకు మహిమ రావాలి. ఎందుకంటే అవి విమోచన ఆశీర్వాదాలు. అవి కూడా అందరికీ ఇచ్చినట్టు ఇవ్వడాయన. విమోచన ఆశీర్వాదాలు నీకు మాత్రమే ఇస్తాడు. నువ్వు ఏర్పరచబడినావు, ఎన్నుకోబడ్డావు కాబట్టి. బ్రదర్, నాకంటే ధనవంతులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు కదా, వారెవ్వరు కూడా ఈ విమోచనలో లేరు కదా. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు రాబోయే ప్రపంచంలో నిత్య జీవం లేదు. వాళ్ళకు రాబోయే ప్రపంచంలో, శాశ్వతమైన ప్రపంచంలో, నిత్యత్వములో, నిత్య జీవముతో నా ప్రపంచంలో వారికి ఇవేవి ఇవ్వబడదు. ఇక్కడే అణుబాంబులతో, అగ్నితో నాశనం అయిపోయి నరకంలోనికి, తీర్పులోనికి నిలబడి నరకంలోనికి వెళ్ళడం తప్ప, తీర్పు తీర్చబడి ధవల సింహాసనం తీర్పు దగ్గర తీర్పు తీర్చబడి నరకంలోనికి వెళ్ళడం తప్ప ఇంకేముండదు అక్కడ. వాళ్ళకి అదే పరిస్థితి. కానీ నీకు అలా కాదు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక, వాడు మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు ఆయన. సోదరి సోదరుడు, ఆయన మాట విను, ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన వాక్యమును విని ఆయన యందు విశ్వాసం ఉంచు. వాక్యమును నమ్ము, వాక్యం పైన బ్రతుకు. వాక్యం ఏం చేయమంటుందో అది చెయ్యి. వాక్యం ఏం చేయొద్దంటుందో అది చెయ్యకు. వాక్యం పైన బ్రతుకు. ఎందుకంటే వాక్యమే జీవారం. ఆయన వాక్యమే మన జీవారం. మన ప్రాణాలు బ్రతుకుతున్నదే ఆయన వాక్యం పైన. ఆయన వాక్యము జీవారము. ఆ జీవారంకు ఎందుకు ఇచ్చాడంటే మన ప్రాణం దానిపైన బ్రతకడానికి. అందుకే ఆయన అన్నాడు, మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వల్ల మాత్రం కాదు. రొట్టె శరీరాన్ని బతికిస్తుంది. నువ్వు తినే రొట్టె శరీరాన్ని బతికిస్తుంది. కానీ మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వల్ల మాత్రమే కాదు, శరీరం మాత్రమే బతకడం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట జీవారం. నీ ఆత్మను కూడా బ్రతికించాలి. ఆ జీవారం ఏంటో కదా ఆయన వాక్యం. దాని ద్వారా నువ్వు బతకాలి. ఈ రోజున సమర్పించుకో. ఇప్పటికైనా సమర్పించుకో సిస్టర్, సమర్పించుకో బ్రదర్. నామకార్థ క్రైస్తత్వంలో నుండి బడిగిరా. ఆచారపు క్రైస్తత్వంలో నుండి బడిగిరా. పెళ్ళిళ్ళ కోసం, సమాధుల కోసం, బర్త్డేల కోసం చర్చికి వెళ్ళడం కాదు. వాటి కోసం, ఆ ఆచారాలు సాంప్రదాయాల కోసం చర్చిలో సభ్యత్వం కలిగి ఉండడం కాదు. పూర్తిగా నువ్వు దేవుడికి సమర్పించుకొని, అసలైన సిలువలో నీకోసం ఎందుకు రక్తం కార్చాడు, ఆ రక్తంలో నువ్వు ఎందుకు కడగబడాలి, ఆ రక్తం వలన, ఆయన కార్చిన రక్తం వలన నువ్వు పొందుకుంటున్న లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి, దీవెనేంటి, అసలు అది నీకు అర్థం కావాలి. అదే అసలైన సువార్త. సమర్పించుకో దేవుడికి, పూర్తిగా దేవుడికి అర్పించుకో. ప్రార్థిద్దాం. ప్రభువైన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, మేము ఈ లోక సంబంధమైన వాటిని చూసి మురిసిపోయేటోళ్ళం ప్రభువా. కానీ కాదని మాకు ఇప్పుడు అర్థమవుతున్నది. ఈ లోక సంబంధమైనవి కాదు,
ఎందుకంటే ఈ లోక సంబంధమైనవన్నీ తాత్కాలికమైనవి, ఇవి అనిత్యములు, ఇవి కాదు ప్రభువా. నువ్వు మా కోసం రక్తంలో చిందించి ఇచ్చింది, నువ్వు రక్తము చిందించి ఇచ్చింది శాశ్వత ప్రపంచం కోసం, నిత్యము ఉండబోయే ప్రపంచం కోసం. దానికోసం నువ్వు మాకు నిత్య జీవాన్ని ఇవ్వాలి, ఇచ్చావు. ఆ నిత్య ప్రపంచంలో జీవించాలంటే నిత్య జీవం కావాలి. అందుకే నువ్వు రక్తం చిందించి మాకు నిత్య జీవాన్ని ఇచ్చావు. అందుకే నిత్యమైనవి మాకు వాగ్దానం చేశావు. ఆ ప్రపంచంలో ఏది నశించిపోదు, ఆ ప్రపంచంలో ఏది గతించిపోదు. అది నశించిపోని గతించిపోని వాక్యము చేత సృజించబడుతున్న ప్రపంచం. అది వాక్యము చేత. భూమి ఆకాశములు గతించినా గతిస్తుంది, కానీ నా మాటలు తప్పక జరుగునని చెప్పావే, ఆ మాటల చేత సృజించబడింది. శాశ్వతమైన దీవెనలు నువ్వు మాకు అక్కడ ఇస్తున్నావయ్యా. అవి ఎలా ఉంటాయో మా కంటికి కనబడలేదు, ఇంకా మా చెవికి వినబడలేదు, మా హృదయమునకు గోచరం కాలేదు. కానీ పరిశుద్ధాత్మ ఈరోజు వాక్యంలో నుండి వాటిని మాకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి ప్రభువు అవి ఖచ్చితంగా ఉన్నాయని మాకు తెలుసు, ఎందుకంటే అది నీ పరిశుద్ధాత్మ మాకు బయలుపరుస్తున్నాడు నీ వాక్యములో నుండి. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ నీ వాక్యములో నుండి ఏదైతే బయలుపరిచాడో అవి ఎప్పుడూ తప్పిపోలేదు ప్రభువా. అవి జరిగినాయి యేసయ్యా, ఇప్పుడు కూడా జరుగుతుంది ప్రభువా. ఆ శాశ్వత ప్రపంచంలోనికి త్వరలోనే మేము వెళ్ళిపోబోతున్నాం. పక్షి రాజు రెక్కలతో ఎగిరిపోబోతున్నాం మేము. ఈ ప్రపంచము నుండి ఆ ప్రపంచంలోనికి అడుగుపెట్టే రోజు త్వరలోనే ఉన్నది, త్వరలోనే ఉన్నదయ్యా. ఈ మరణపు ప్రపంచము నుండి నిత్యము జీవించే ప్రపంచంలోనికి మేము వెళ్ళబోతున్నాం ప్రభువా. అందుకోసం నువ్వు మాకు నిత్య జీవాన్ని ఇచ్చావు. ఈరోజు ఆ దేవుని జీవమై ఉన్న ZOE జోయి, దేవుని జోయి, దేవుని సొంత జీవము, దేవుని నిత్య జీవము ఈరోజు నువ్వు మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా ప్రభువా. ఈ భూమి పైన నువ్వు మాకు ఏది ఇచ్చినా అది కూడా విమోచనలో భాగమే. దాని ద్వారా నీకు మహిమ దేవాలని, దాని ద్వారా నువ్వు స్తుతి పొందుకోవాలని, దాని ద్వారా ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నువ్వు వాటిని మాకు ఇచ్చావు ప్రభువా. అందుకే నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఏదైతే నువ్వు మాకు ఇచ్చావో భూమి పైన వాటన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీకు వందనాలు యేసయ్యా, నేను స్తుతిస్తున్నామయ్యా. నీ సన్నిధికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తున్నామయ్యా. నీ సన్నిధికి మేము ఎప్పుడు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అలా చెల్లిస్తే వస్తున్నామయ్యా. ఎందుకంటే మేము కృతజ్ఞత లేని వారం కాదు, మేము కృతజ్ఞత కలిగిన వాళ్ళం. మేము మా పట్ల నువ్వెంతో కృప చూపిస్తున్నావు, మా పట్ల నువ్వెంతో దయ చూపిస్తున్నావు. మా కోసం నువ్వు రక్తమును చిందించి మాకు శాశ్వతమైన ప్రపంచాన్ని, శాశ్వతమైన జీవాన్ని, శాశ్వతమైన దీవెనను మాకు ఇస్తున్నావయ్యా. అందుకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఓ గొర్రెపిల్ల నీకు వందనాలు. మా కొరకు రక్తము చిందించిన గొర్రెపిల్ల నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నీకు మహిమ చెల్లిస్తున్నాం. అలానే సోదరుడు సొలొమోను బట్టి వందనాలు, అతని కుటుంబాన్ని బట్టి వందనాలు, అతనికి ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. నిజంగా అవన్నీ నిన్ను మహిమపరిచేదానికి ఉండాలి. మహిమపరచడానికి ఏదైనా నువ్వు మహిమపరచడానికే ఇస్తావు. అది నీ విమోచనలో నుండి వచ్చిందైతే మరి ముఖ్యంగా నువ్వు దాని నుండి మహిమ పొందుకోవడానికే ఇస్తావు. దాని ద్వారా నువ్వు మహిమ పొందుకుంటావు కూడా. అది విమోచనలో నుండి అందుకే ఇస్తావు నువ్వు. ఇది విమోచన ఆశీర్వాదాలుగా నువ్వు వాటిని ఇస్తావయ్యా. ఈరోజు నువ్వు మాకు అది ఇచ్చినందుకు వందనాలు. ఆ విమోచన ఆశీర్వాదాలు ఇచ్చినందుకు వందనాలు. రిడెంప్టివ్ బ్లెస్సింగ్స్, ఆ విమోచించబడిన దీవెనలు మాకు ఇచ్చావయ్యా. నువ్వు రక్తం చిందించడం ద్వారా ఆ విమోచించబడిన ఆశీర్వాదాలు మాకు ఇస్తున్నావయ్యా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.